Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, everyone. Morning, sir. Able to hear my voice clearly, or else any disturbance from my side? Clear, sir. Clear? Okay. In previous session, we started discussing about the HTML4 forms, right? Previously, we discussed it. So today we are going to see about the another important text fields which related to form only. So previously, you guys have an idea about how we can able to create a form inside with interactive controls like we can able to create a text box and as well as we can create the extendable text boxes also. In last session we seen right form related things. So lastly, and we discussed about field set form legend tags also we discussed. So generally you guys have an idea about what is the purpose of using form tag in form. Generally, what is the purpose of using form tag? Form tag is used to collect the user input information which is provided in the text box and text area fields. సో ఫీల్డ్స్ ఉన్న డేటాని కలెక్ట్ చేసి సబ్మిట్ ఇస్తేనే సబ్మిట్ అనేది పేజ్ కి రెస్పాన్స్ ఇచ్చి ఆ రెస్పాన్స్ ని బేస్ చేసుకొని మనకి డేటాని సర్వర్ కి అయితే సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫామ్ లో ప్రీవియస్లీ మీరు నేమ్ ఫీల్డ్స్, పాస్వర్డ్ ఫీల్డ్స్, ఎక్స్టెండబుల్ టెక్స్ట్ బాక్సెస్ చూసారు. బట్ అవే కాకుండా మనం కొన్ని అదర్ ఫీల్డ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. We need to discuss about the another important feature for a form related interactive control as radio button control. What is another thing? You need to define the how we can able to create the radio buttons and how we can able to control the things. Generally see, radio buttons are used when out of many options just one option is required to be selected. మన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ యూజర్ కి ప్రొవైడ్ చేస్తాం. సో యూజర్ కి ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్ నుంచి ఓన్లీ వన్ ఆప్షన్ ని మాత్రమే యూజర్ పిక్ చేసుకోవాలి అంటే జస్ట్ యూజ్ దిస్ రేడియో బటన్ కంట్రోల్స్ అండ్ దే ఆర్ ఆల్సో క్రియేటెడ్ యూజింగ్ HTML input tag, but type attribute is always set to radio. మనం ఈ రేడియో బటన్స్ ని కూడా మనం ఇన్పుట్ ట్యాగ్స్ తోనే క్రియేట్ చేస్తాం, బట్ టైప్ అట్రిబ్యూట్ కి వాల్యూ రేడియో డిఫైన్ చేయాలి. సో ఇప్పటి వరకు ప్రీవియస్లీ మీరు ఒక టెక్స్ట్ బాక్సెస్ క్రియేట్ చేస్తే ఆ టెక్స్ట్ బాక్సెస్ తో యూజర్ ఇంటరాక్ట్ అయ్యి యూజర్ సమ్ డేటా ప్రొవైడ్ చేస్తారు ఆ ఫీల్డ్స్ కి. బట్ ఇప్పుడు మనం తీసుకునే ఫీల్డ్స్ లో యూజర్ ఎటువంటి డేటాని ప్రొవైడ్ చేయరు. యూజర్ కి కొన్ని ఆప్షన్స్ ని మనమే ఇచ్చేద్దాం. ఆ ఆప్షన్స్ నుంచి ఓన్లీ వన్ ఆప్షన్ ని మాత్రమే యూజర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ గో ఫర్ ది కంట్రోలింగ్ ఆప్షన్ రిలేటెడ్ టు రేడియో బటన్స్ ఓన్లీ. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ నేనే ఇచ్చేస్తాను, ఆప్షన్స్ నుంచి ఎనీ వన్ ఆప్షన్ పిక్ చేసుకుంటాను. సో ఫర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ లేబుల్. ఐ డిడెంట్ మెన్షన్ హియర్ ఎంటర్, ఐ మెన్షన్ హియర్ సెలెక్ట్. నేను సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. సంథింగ్ రిలేటెడ్ టు సెలెక్ట్ యువర్ జెండర్ అనే ఒక లేబుల్ తో ఉన్న టెక్స్ట్ ని యూజర్ కి ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు సెలెక్ట్ అంటే యూజర్ ఎంటర్ చేస్తారా, పిక్ చేసుకుంటారా? జనరలీ టెల్ మీ. సెలెక్ట్ మీన్స్ యూజర్ హ్యావ్ టు Sir, టెల్ మీ. ఎంటర్ చేయరు, ఓన్లీ పిక్ చేసుకుంటారు. అంటే యూజర్ కి నేను ఆప్షన్స్ ఇచ్చేస్తాను, నేనే కొన్ని ఆప్షన్స్, జెండర్ రిలేటెడ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ నుంచి ఎనీ వన్ ఆప్షన్ ని పిక్ చేసుకునేలా ప్రొవైడ్ చేద్దాం. ఇప్పుడు ఆ జెండర్ రిలేటెడ్ కంటెంట్స్ నేను రేడియో బటన్ కంట్రోల్స్ తో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని రేడియో బటన్స్ అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేస్తాం. ఆ మల్టిపుల్ ఆప్షన్స్ లో యూజర్ పిక్ చేసుకునేది ఒక ఆప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రతి పర్సన్ కి ఒకటే కదా జెండర్ ఉండేది. సో తను మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పిక్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తాను. ఆప్షన్స్ నుంచి ఎనీ వన్ ఆప్షన్ పిక్ చేసుకోవడం కోసం రేడియో బటన్స్ తీసుకుంటాం. టు క్రియేట్ ఎ రేడియో బటన్ వి యూజ్ ఎన్ ఇన్పుట్ ట్యాగ్ విత్ టైప్ అట్రిబ్యూట్ ఈక్వల్స్ టు వాల్యూ యాజ్. వాట్ ఈస్ ద వాల్యూ యూ నీడ్ టు గివ్? టైప్ అట్రిబ్యూట్ వాల్యూ యాజ్ రేడియో. జస్ట్ సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్. మీకు టెక్స్ట్ బాక్స్ అంటే రెక్టాంగిల్ షేప్ లో కనిపించింది. టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ ట్యాగ్ తో టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఇచ్చిన, పాస్వర్డ్ ఇచ్చిన. బట్ ఇప్పుడు నేను టైప్ ఈక్వల్స్ టు రేడియో ఇస్తున్నాను, రేడియో బటన్ క్రియేట్ అవుతుంది. రేడియో బటన్ అనేది ఏ షేప్ లో ఉందో అబ్జర్వ్ చేయండి. సో హియర్ యు సీ సెలెక్ట్ యువర్ జెండర్ తర్వాత నాకు ఒక రేడియో బటన్ కనిపిస్తుందా? ఈ రేడియో బటన్ అనేది ఏ షేప్ లో ఉంది? వాట్ ఈస్ ద థింగ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ ద షేప్ ఆఫ్, టెల్ మీ, circle. సర్కిల్ షేప్. అండ్ ఈస్ దేర్ ఎనీ నేమ్ ఫర్ దిస్ రేడియో బటన్? ఈ రేడియో బటన్ కి ఏమైనా నేమ్ కనిపిస్తుందా? దెర్ ఈస్ నో నేమ్ టు దిస్ రేడియో బటన్. ఈ రేడియో బటన్ కి నేను ఒక నేమ్ ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ నేమ్ ఏమి చేస్తారంటే ఆ నేమ్ ని కూడా మీరు లేబుల్ లోనే మెన్షన్ చేసుకోండి. నేను ఏమి ఇస్తున్నాను? ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి లేబుల్ గా డేటా నా రేడియో బటన్ కి మెయిల్ అని ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఆ రేడియో బటన్ యొక్క నేమ్ ఏమని కనిపిస్తుంది మీకు? వాట్ ఈస్ ద నేమ్? ఇట్ ఈస్ హ్యావింగ్ మెయిల్ అని ఉంది. ఇలాంటి ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ కావాలి అంటే అన్ని ఆప్షన్స్ ని యూజర్ కి మనమే ప్రొవైడ్ చేద్దాం. ఇప్పుడు ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్ నుంచి యూజర్
ఓన్లీ వన్ ఆప్షన్ పిక్ చేయాలా, మోర్ దెన్ వన్ ఆప్షన్ పిక్ చేయాలా? రేడియో బటన్స్ మీన్స్ యూజర్ హ్యావ్ టు పిక్ అవుట్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేసాను ఇక్కడ, మేల్, ఫీమేల్, అదర్స్ అని చెప్పి. ఇలా అవుట్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ లో యూజర్ ఓన్లీ వన్ ఆప్షన్ పిక్ చేయాలా, మల్టిపుల్ ఆప్షన్స్ పిక్ చేయాలా ఫర్ దిస్ రేడియో బటన్స్? ఓన్లీ వన్ ఆప్షన్. ఇప్పుడు జెండర్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్సన్ కి ఒకటే ఉంటుంది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇప్పుడు చూడండి, నేను మేల్ సెలెక్ట్ చేస్తే మేల్ అనేది సెలెక్ట్ అవ్వడం కనిపిస్తుందా మీకు, యాక్టివేట్ అవ్వడం? ఇప్పుడు నేను ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్ యాక్టివేట్ అవుతుంది, అదర్స్ సెలెక్ట్ చేస్తే అదర్స్ యాక్టివేట్ అవుతుంది. ఎట్ ఏ టైం ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అవుతుందో, ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ అవుతున్నాయా? హియర్ యు సీ ఆల్ ఆఫ్ యూ, ఎట్ ఏ టైం ఓన్లీ వన్ All ఆప్షన్ మాత్రమే options. సెలెక్ట్ అవుతుందో, ఆల్ ఆప్షన్స్ మనకు సెలెక్ట్ అవుతున్నాయి. బట్ మీరు మల్టిపుల్ చాయిసెస్ తీసుకున్నారు అనుకోండి, ఒక క్వశ్చన్ కి ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ లో మీరు 4 ఆప్షన్స్ ఎట్ ఏ టైం సెలెక్ట్ చేయలేరు, ఎనీ వన్ ఆప్షన్ మాత్రమే మీరు పిక్ చేయగలరు. అలా అంటే ఇప్పుడు కూడా నేను జెండర్ రిలేటెడ్ థింగ్స్ లో అన్ని ఆప్షన్స్ ని పిక్ చేశాను. బట్ ఒక పర్సన్ కి అన్ని జెండర్స్ ఉంటాయా ఎట్ ఏ టైం? ఒకే పర్సన్ కి ఉండవు కదా. ఒక పర్సన్ కి ఎట్ ఏ టైం ఏదైనా ఒకటే జెండర్ ఉంటుంది, తను ఏ జెండర్ అయితే అదే పిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను సపోజ్ మేల్ అయితే మేల్ పిక్ చేస్తాను, బై మిస్టేక్ నేను మేల్ పిక్ చేస్తాను. ఫీమేల్ అయితే ఏం చేస్తాను? ఇప్పుడు ఫీమేల్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోగానే ఏమవ్వాలి, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్న ఈ మేల్ అనేది అన్సెలెక్ట్ అయ్యి మీరు ఆ పర్టికులర్ టైం కి లేటెస్ట్ గా ఏదైతే సెలెక్ట్ చేస్తారో అదే సెలెక్ట్ అవ్వాలి. బట్ చూడండి, ఇప్పుడు మీరు లేటెస్ట్ గా సెలెక్ట్ చేసినవన్నీ సెలెక్ట్ అవుతున్నాయి, ప్రీవియస్ సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ కూడా అలా సెలెక్ట్ అయ్యే ఉన్నాయి. బట్ మనకి ఇలా జరగకూడదు. ఎట్ ఏ టైం ఏ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి, ఆ పర్టికులర్ టైం కి యూజర్ ఏది సెలెక్ట్ చేస్తే అది మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉండాలి, రిమైనింగ్ అనేవి అన్సెలెక్ట్ లో ఉండాలి. బట్ ఇక్కడ నాకు రిమైనింగ్ అనేవి అన్సెలెక్ట్ లో ఉన్నాయా, సెలెక్ట్ లోనే ఉన్నాయా? ఎట్ ఏ టైం హియర్ యూ సీ ఆల్ దీస్ ఆర్, ఆల్ అనేవి నాకు ఇప్పుడు ఎట్ ఏ టైం సెలెక్ట్ Select. అయిపోతున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు మనం వీటిని సెలెక్టెడ్ అని కాల్ చేయకూడదు, నార్మల్ యూజర్స్ వీటిని సెలెక్ట్ అంటారు, మనం వీటిని చెక్డ్ అని కాల్ చేయాలి. వాట్ వీ కెన్ కాల్, యాజ్ ఎ డెవలపర్ గా మీరు చెక్డ్ అని కాల్ చేయాలి. అంటే ఇలా సెలెక్ట్ అయ్యి ఉంటే దీన్ని చెక్డ్ అంటాం, సెలెక్ట్ అయ్యి ఉండకపోతే వాటిని అన్చెక్డ్ అంటాం. డిఫాల్ట్ అన్చెక్డ్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూడండి, చెక్ చేస్తుంటే ఎట్ ఏ టైం అన్ని చెక్ అయిపోతున్నాయి. బట్ ఎట్ ఏ టైం అన్ని మనకి చెక్ అవ్వకూడదు. యూజర్ ఆ పర్టికులర్ టైం కి లేటెస్ట్ గా ఏది చెక్ చేస్తారో అది మాత్రమే చెక్ లో ఉండాలి, రిమైనింగ్ అనేవి అన్చెక్ లో ఉండాలి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ రేడియో బటన్స్ కి మనం అడిషనల్ గా అనదర్ అట్రిబ్యూట్ ని ప్రొవైడ్ చేయాలి. ఈ రేడియో బటన్స్ కి మనం దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? ఫర్ దిస్ రేడియో బటన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ అనదర్ అట్రిబ్యూట్ ఆల్సో. సో what is the another attribute I provided here? What is the another attribute? See, for every radio button I provided another attribute called, tell me the attribute name I added for input type radio. What is the another attribute for the input field other than type attribute? See here, what is the attribute name? Able to see my screen? Attribute name ఏంటో చెప్తారా అందరూ? Able to hear my voice clearly, all of you? Yes, sir. What Yes, is sir. the attribute I mentioned here? What is the Name. attribute? Name. నేమ్. నేమ్ ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ గనక మీరు రేడియో బటన్స్ కి ప్రొవైడ్ చేయకపోతే, రేడియో బటన్స్ అనేవి ఎట్ ఏ టైం మీరు ఆల్ ఆప్షన్స్ ని చెక్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మీరు నేమ్ అనే అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేసి దానికి ఒక వాల్యూని మెన్షన్ చేస్తారో, మనకి ఏమవుతుందంటే అప్పుడు ఎట్ ఏ టైం యూజర్ ఏ ఆప్షన్ పిక్ చేస్తే అది మాత్రమే సెలెక్ట్ లో ఉంటుంది, రిమైనింగ్ అనేవి అన్చెక్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ కామన్ గా ఎన్ని రేడియో బటన్స్ ఉంటే అన్ని రేడియో బటన్స్ ఇవ్వండి. అండ్ వాల్యూ అనేది యూ కెన్ గివ్ ఎనీ వాల్యూ. మీరు ఏమి ఇవ్వచ్చు మా ఆ పర్టికులర్ నేమ్ అనే అట్రిబ్యూట్ కి, యు మే గివ్ ఎనీ వాల్యూ. బట్ ఇచ్చే వాల్యూ అన్ని అట్రిబ్యూట్స్ కి కామన్ గా ఉండాలి. అట్రిబ్యూట్ కామన్ గా ఉండాలి, వాల్యూ కామన్ గా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు లేటెస్ట్ గా ఏది సెలెక్ట్ చేస్తారో అది మాత్రమే చెక్ అయ్యి ఉంటుంది, రిమైనింగ్ అనేవి అన్చెక్ లో ఉంటాయి. ఇప్పుడు నేను మేల్ చెక్ చేస్తే మేల్ చెక్ అయ్యి ఉంది, నేను ఫీమేల్ చెక్ చేస్తే ఏమవ్వాలి? ఇప్పుడు టెల్ మీ, నేను ఫీమేల్ అనే ఆప్షన్ మూవ్ అవుదాం అనుకుంటే ఆల్రెడీ మేల్ అనేది చెక్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? మేల్ అనేది అన్చెక్ అయ్యి ఫీమేల్ చెక్ అవ్వాలి. చెక్ చేయండి, క్లిక్ ఆన్ ఫీమేల్. ఇప్పుడు చూడండి, నేను ఫీమేల్ చెక్ చేయగానే ఫీమేల్ చెక్ అయింది, మేల్ అనేది అన్చెక్ అయింది. ఇఫ్ ఐ గో ఫర్ అదర్స్ ఏమవ్వాలి? అదర్స్ అనేది చెక్ అయ్యి రిమైనింగ్ అనేవి అన్చెక్ లో ఉండాలి. మీరు ఆ పర్టికులర్ టైం కి ఏ ఆప్షన్ చెక్ చేస్తే ఆ ఆప్షన్ మాత్రమే ఎనేబుల్ అవ్వడం కనిపిస్తుందా? ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి, ఎట్ ఎ టైం ఎన్ని Yes, sir. ఆప్షన్స్ ఇక్కడ మనం పిక్ చేసుకోగలుగుతున్నాం? ఎట్ ఎ టైం I'm able to pick only one option or more than one option here. Here at a time I'm picking only one option. ఇలా at a time only one option పిక్ చేయాలంటే ఈ రేడియో బటన్స్ కి మనం ప్రొవైడ్ చేసిన అట్రిబ్యూట్ ఏంటి మా? వాట్ ఈస్ అట్రిబ్యూట్ వి ప్రొవైడెడ్ హియర్? Name. నేమ్. మీరు నేమ్ అనే అట్రిబ్యూట్ ఆ పర్టికులర్ ఫీల్డ్స్ కి ప్రొవైడ్ చేస్తేనే మనకి ఎట్ ఎ టైం ఎన్ని ఆప్షన్స్ ని పిక్ చేయగలం ఈ రేడియో బటన్స్ కి? ఓన్లీ వన్ ఆప్షన్. చాలా మంది పీపుల్ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకుండా ఇస్తారు. బట్ మీరు నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతే ఏమవుతుంది?
రేడియో బటన్స్ అనేవి మోర్ దెన్ వన్ సెలెక్ట్ అవుతాయి అట్ టైం. బట్ ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే చెక్ అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నాం, నేమ్ అనే అట్రిబ్యూట్ ఇస్తున్నాం. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జస్ట్ 1 minute guys. So able to hear my voice clearly, all of you? Yes, sir. ఓకే. సో ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇంకొక కేసులో మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు మీకు ఫామ్ ట్యాగ్ ఏం చేస్తుందని తెలుసు మీ అందరికి. వాట్ ద వర్క్ విల్ ఫామ్ డూస్? ఫామ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ దిస్ ఇన్పుట్ రిలేటెడ్ డేటా కానీ టెక్స్ట్ ఏరియా రిలేటెడ్ డేటా కానీ కలెక్ట్ చేసి సబ్మిట్కి ఇవ్వడం. ఇప్పుడు ఫామ్ ట్యాగ్ మీరు ఇచ్చే ఇన్పుట్ ఫీల్డ్స్ డేటాని కలెక్ట్ చేయాలంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉండే డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. అది అండర్స్టాండ్ చేసుకుంటేనే కలెక్ట్ చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకోకపోతే కలెక్ట్ చేయలేదు. అలా ఆ పర్టికులర్ ఫామ్ ట్యాగ్ అనేది మనం ఇచ్చిన డేటా, యూజర్ ప్రొవైడ్ చేసిన డేటా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఎవ్రీ ఫీల్డ్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ కావాల్సిందే. మీరు నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతే ఫామ్ ట్యాగ్ అండర్స్టాండ్ చేసుకోలేదు, ఫామ్ ట్యాగ్ అండర్స్టాండ్ చేసుకోకపోతే డేటా కలెక్ట్ అవ్వదు, డేటా కలెక్ట్ అవ్వదు సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు సర్వర్ కి రీచ్ కాదు. ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ మనకి ఫామ్ ట్యాగ్ కి ఉంటుంది. ఫామ్ అట్రిబ్యూట్స్ వచ్చినప్పుడు చెప్తాను అగైన్. బట్ ఇక్కడ మనకి నేమ్ అట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతుంది, ఎట్ ఎ టైం ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకునేలాగా రేడియో బటన్స్ వర్క్ అవుతుంది. ప్రీవియస్లీ నేమ్ అనే అట్రిబ్యూట్ మనం నేమ్ కి కానీ పాస్వర్డ్ కి కానీ టెక్స్ట్ ఏరియాకి కానీ బటన్ కంట్రోల్స్ కి కానీ యూస్ చేసాం మనం. వి డిడ్ంట్ యూజ్ దిస్ థింగ్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫామ్ ట్యాగ్ మన డేటాని అండర్స్టాండ్ చేసుకొని సబ్మిట్ కి ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ఇక్కడ ఈ రేడియో బటన్ సినారియోలో ఏం చేస్తుంది నేమ్ అట్రిబ్యూట్, ఎట్ ఎ టైం మనకి ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అయ్యేలా చెక్ చేస్తుంది. ఓకేనా? రేడియో బటన్స్. హౌ వీ కెన్ క్రియేట్ ఎ రేడియో బటన్? వాట్ ఈస్ ద ట్యాగ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ రేడియో బటన్? టెల్ మీ, వాట్ ఈస్ ద ట్యాగ్? Radios. ఇన్పుట్ అనే ట్యాగ్ యూస్ చేసి మీరు రేడియో బటన్స్ ని క్రియేట్ చేస్తారు. బట్ టైప్ అట్రిబ్యూట్ వాల్యూ ఏమి ఇవ్వాలి? ఫర్ టైప్ అట్రిబ్యూట్ వాల్యూ Radio. టైప్ ఈక్వల్స్ టు వాల్యూ యాజ్ రేడియో. రేడియో అనేది ఒక వాల్యూమా? రేడియో అనేది ట్యాగ్ కాదు. ఇన్పుట్ అనేది ఒక ట్యాగ్. ఇన్పుట్ అనే ట్యాగ్ ని బేస్ చేసుకుని మనం రేడియో బటన్ ని క్రియేట్ చేస్తాం. టెక్స్ట్ బాక్స్ ని క్రియేట్ చేయమన్నా ఇన్పుట్ ట్యాగే, రేడియో బటన్ ని క్రియేట్ చేయమన్నా ఇన్పుట్ ట్యాగే. బట్ టెక్స్ట్ బాక్స్ కి అయితే టైప్ అట్రిబ్యూట్ అనేది వాల్యూ, టెక్స్ట్ ఇస్తాం, పాస్వర్డ్ ఇస్తుంటాం. బట్ రేడియో బటన్ కి అయితే టైప్ ఈక్వల్స్ టు రేడియో ఇస్తాం. మీరు ఇన్పుట్ ట్యాగ్ ఎక్కడ యూస్ చేసినా టైప్ అనే అట్రిబ్యూట్ అనేది మాత్రం కామన్. ఓకేనా? ఇప్పుడు డిఫాల్ట్ గా ఏదైనా ఒక ఆప్షన్ చెక్ అయి ఉందా, అన్ని ఆప్షన్స్ అన్చెక్ అయి ఉన్నాయా? హియర్ సి హియర్, ఏదైనా ఒక ఆప్షన్ చెక్ అయి ఉందా, అన్ని ఆప్షన్స్ అన్చెక్ అయి ఉన్నాయా? జనరలీ అన్ని అన్చెక్ ఉన్నాయి. అన్ని అన్చెక్ ఉన్నాయి. బట్ డిఫాల్ట్ గా మీరు ఏదైనా ఒక ఆప్షన్ చెక్ కూడా చేసుకోవచ్చు డిఫాల్ట్ గా. అలా చెక్ చేసుకోవాలి అంటే ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ తో ఉన్న రేడియో బటన్ కి యూ నీడ్ టు ప్రొవైడ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ చెక్డ్. వాట్ ఈస్ అట్రిబ్యూట్ యూ నీడ్ టు గివ్? యూ నీడ్ టు గివ్ ద అట్రిబ్యూట్ కాల్డ్ చెక్డ్ అండ్ వాల్యూ ఆల్సో చెక్డ్. ఇప్పుడు డిఫాల్ట్ గా చూడండి, ఫస్ట్ రేడియో బటన్ అనేది చెక్ అయి ఉంటుంది. సి హియర్, ఫస్ట్ రేడియో బటన్ అనేది చెక్ అవ్వడం కనిపిస్తుందా? డిఫాల్ట్ గా యూజర్ పిక్ చేసుకోకుండానే మనం ఒక ఆప్షన్ యూజర్ కి ఎనేబుల్ చేయాలి అంటే మీరు ఏ అట్రిబ్యూట్ యూస్ చేస్తారు ఈ రేడియో బటన్స్ కి? What is the attribute name? Checked. The attribute name is checked. There is no value for this checked attribute. So just provide the attribute name as value for the checked attribute. Okay. So మనం checked అనేది ఏమంటాం జనరలీ? సెలెక్ట్ నే మనం చెక్డ్ అని కాల్ చేస్తుంటాం. ప్రోగ్రామింగ్ లో అయితే చెక్డ్ అంటారు, నార్మల్ యూజర్ అయితే సెలెక్ట్ అని కాల్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ రేడియో బటన్స్ లో యూజర్ ఏమైనా డేటా ప్రొవైడ్ చేస్తున్నారా? యూజర్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేస్తున్నారా? టెల్ మీ, యూజర్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేస్తున్నారా లేదంటే ఎంటర్ చేస్తున్నారా డేటాని? సెలెక్ట్ చేస్తారు. సో యూజర్ సెలెక్ట్ చేస్తారు అంటే యూజర్ కే మీరు కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి యూజర్ పిక్ చేయాలి అంటే అది కూడా ఓన్లీ వన్ ఆప్షన్ పిక్ చేయాలి అంటే రేడియో బటన్స్ యూజ్ చేయండి. ఇప్పుడు నేనే కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, ఆ కొన్ని ఆప్షన్స్ నుంచి యూజర్ ఓన్లీ వన్ ఆప్షనే కాదు మోర్ దెన్ వన్ ఆప్షన్ కూడా పిక్ చేయొచ్చు. అలాంటి వాటిని మనం అనదర్ థింగ్ తో కాల్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ చెక్ బాక్స్ కంట్రోల్. మనం ఏమని కాల్ చేయొచ్చు, మనం యూజర్ కి కొన్ని ఆప్షన్స్ ఇచ్చేద్దాం. ఆ ఆప్షన్స్ లో ఉండే డేటా మొత్తం కూడా ఎట్ ఎ టైం యూజర్ ఒక ఆప్షన్ నే కాదు మల్టిపుల్ ఆప్షన్ ని పిక్ చేసుకోవచ్చు. యూజర్ ఎట్ ఎ టైం మోర్ దెన్ వన్ ఆప్షన్ పిక్ చేయాలి అంటే జస్ట్ యూజ్ ది కంట్రోలింగ్ ఫీచర్ రిలేటెడ్ టు చెక్ బాక్స్ కంట్రోల్. వాట్ ఈస్ ద ఫీచర్? ద ఫీచర్ ఇస్ నథింగ్ బట్ చెక్ బాక్స్ కంట్రోల్ అనే ఫీచర్ యూజ్ చేయండి. See here, check boxes are used when more than one option is required to be selected. ఎట్ టైం మనకి రిక్వైర్మెంట్ లో ఎన్ని ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి? నాట్ ఓన్లీ వన్ ఆప్షన్, మోర్ దెన్ వన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయి ఉండాల్సిన సిచ్యువేషన్స్ లో చెక్ బాక్స్ యూజ్ చేయండి. దే ఆర్ ఆల్సో క్రియేటెడ్ యూజింగ్ HTML ఇన్పుట్ ట్యాగ్ బట్ టైప్ అట్రిబ్యూట్ ఈస్ సెట్ టు చెక్ బాక్స్. టైప్ అట్రిబ్యూట్ అనేది చెక్ బాక్స్ అనే వాల్యూతో రిఫర్ చేయాలి. అదే మీరు రేడియో బటన్ అయితే టైప్ అట్రిబ్యూట్ వాల్యూని రేడియోగా రిఫర్ చేస్తారు. ఓకేనా? సో విల్ సీ హౌ దీస్ థింగ్స్. రేడియో బటన్స్ ఆర్ క్లియర్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ?
రేడియో బటన్స్. Yes, sir. నెక్స్ట్ చెక్ బాక్స్ మూవ్. ఇప్పుడు చెక్ బాక్స్ ఏ సిచ్యువేషన్ లో యూస్ చేస్తాం? మనం కొన్ని ఆప్షన్స్ యూజర్ కి ఇచ్చేద్దాం. ఆ ఆప్షన్స్ నుంచి నాట్ ఓన్లీ వన్ ఆప్షన్, మోర్ దెన్ వన్ ఆప్షన్ పిక్ చేయాలి అంటే చెక్ బాక్స్ కొద్దాం. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ హియర్ సెలెక్ట్ యువర్ సంథింగ్ రిలేటెడ్ టు స్కిల్స్ ఐ గివెన్ హియర్. నేను ఏమి ఇస్తున్నాను? సెలెక్ట్ యువర్ స్కిల్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి స్కిల్స్ అనేది ఒక పర్సన్ కి ఒకటి ఉండొచ్చు, ఒక పర్సన్ కి రెండు ఉండొచ్చు, ఒక పర్సన్ కి మూడు ఉండొచ్చు. అలాంటి థింగ్స్ లో మనం ఏం చేస్తాం? ఒక ఆప్షనే కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ ని పిక్ చేసుకోవడం కోసం ఈ చెక్ బాక్స్ అనే ఫీచర్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు రేడియో బటన్స్ అనేవి ఏ షేప్ లో అబ్జర్వ్ చేస్తారు మీరు? రేడియో బటన్స్ ఆర్ Circle. సర్కిల్ ఇన్ షేప్. ఇప్పుడు చెక్ బాక్స్ అనేవి డిఫరెంట్ షేప్ లో కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నేను ఒక చెక్ బాక్స్ ని క్రియేట్ చేయడం కోసం అగైన్ ఐ జస్ట్ వాంట్ టు యూజ్ ఎ ట్యాగ్ కాల్డ్ ఇన్పుట్ ఎలిమెంట్ ఓన్లీ. సో నేను ఒక ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేస్తున్నాను, బట్ టైప్ ఈక్వల్స్ టు ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ ఎ వాల్యూ యాస్ చెక్ బాక్స్. టైప్ ఈక్వల్స్ టు వాల్యూ ఏం మెన్షన్ చేశాను? చెక్ బాక్స్ అని మెన్షన్ చేశాను. అవుట్పుట్ చెక్ చేయండి. ఇప్పుడు మీకు చెక్ బాక్స్ అనేది ఏ షేప్ లో కనిపిస్తుంది? హియర్ యూ సీ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ చెక్ బాక్స్? Square. ఇట్ ఈస్ ఇన్ స్క్వేర్ ఇన్ షేప్. చెక్ బాక్సెస్ ఎప్పుడు కూడా స్క్వేర్ ఇన్ షేప్ లో ఉంటాయి. ఈస్ దెర్ ఎనీ నేమ్ టు దిస్ చెక్ బాక్స్? ఈస్ దెర్ ఎనీ నేమ్? దెర్ ఈస్ నో No, నేమ్ sir. టు దిస్ చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ కు ఒక నేమ్ ఇవ్వాలి. సో ఆ నేమ్ ని కూడా మీరు డైరెక్ట్ గా లీవ్ చేయొద్దు, లేబుల్ ట్యాగ్ లోనే ప్రొవైడ్ చేయండి. సో HTML అని ఇస్తే ఇప్పుడు ఆ చెక్ బాక్స్ కి నేమ్ ఏమని కనిపిస్తుంది? HTML అని కనిపిస్తుంది. ఇలాంటి చెక్ బాక్స్ రిలేటెడ్ కంటెంట్స్ అనేవి మీరు ఓన్లీ వన్ ఆప్షన్ ఇవ్వరు కదా యూజర్ కి, మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ లోంచి యూజర్ ఎన్ని పిక్ చేస్తారు? ఓన్లీ వన్ ఆర్ మోర్ దెన్ వన్? యూజర్ మే హ్యావ్ టు పిక్ More ఓన్లీ than వన్ one. ఆర్ మోర్ దెన్ వన్ ఆప్షన్ పిక్ చేయొచ్చు. సమ్ పీపుల్ కి HTML CSS మీద ఐడియా ఉంటుంది. సమ్ పీపుల్ హ్యావ్ ఎ స్కిల్ రిలేటెడ్ టు బూట్ స్ట్రాప్ ఆల్సో. సమ్ పీపుల్ మే హ్యావ్ ఎ స్కిల్ రిలేటెడ్ టు జావా స్క్రిప్ట్. నెక్స్ట్ సమ్ పీపుల్ మే హ్యావ్ ఎ స్కిల్ రిలేటెడ్ టు రియాక్ట్ JS ఆల్సో. చెక్ దిస్ ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు స్కిల్స్ అనేవి డిఫరెంట్ థింగ్స్ లో కనిపిస్తున్నాయా? హౌ మెనీ ఆప్షన్స్ ఐ గివెన్ హియర్? I given here 5 options at a time here. సో ఇప్పుడు ఈ 5 ఆప్షన్స్ నుంచి యూజర్ ఎన్ని ఆప్షన్స్ ని పిక్ చేయొచ్చు, ఎన్ని ఆప్షన్స్ ని చెక్ చేయొచ్చు? నాట్ ఓన్లీ వన్ ఆప్షన్, మోర్ దెన్ వన్ ఆప్షన్ ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఎట్ ఎ టైం ఆల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయడం కనిపిస్తుంది అందరికి. ఇలా సమ్ పీపుల్ కి 5 స్కిల్స్ ఉంటే 5 స్కిల్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తారు. లేదు అందరికి 5 స్కిల్స్ ఉండవు. సపోజ్ ఐ హావ్ స్కిల్ అబౌట్ HTML and CS ఉంటే HTML CS అనే టెక్స్ట్ ఫీల్డ్స్ ని నేను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చెక్ బాక్స్ అనేవి ఎట్ ఏ టైం ఎన్ని ఆప్షన్స్ మనం పిక్ చేసుకోగలం? నాట్ ఓన్లీ వన్ ఆప్షన్, మోర్ దెన్ వన్ ఆప్షన్స్ ని పిక్ చేసుకోవాలి అంటే చెక్ బాక్స్ వెళ్ళండి. బట్ అవుట్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఓన్లీ వన్ ఆప్షన్ పిక్ అవ్వాలి అంటే, అవుట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్ ఓన్లీ వన్ ఆప్షన్ సెలెక్ట్ అవ్వాలి అంటే Radio buttons. రేడియో. అవుట్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి ఓన్లీ వన్ అయితే రేడియో, మోర్ దెన్ వన్ అయితే చెక్ బాక్స్. దట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్. ఎవ్రీ పర్సన్ హ్యావ్ అన్ ఐడియా. రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కామన్ గా ఇదే డిఫరెన్స్ చెప్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియో బటన్ అండ్ చెక్ బాక్స్ అని అడిగితే, రేడియో బటన్స్ ఆర్ కెన్ బి ఏబుల్ టు సెలెక్ట్ ఎట్ ఎ టైం ఓన్లీ one option at a time. But coming to the checkbox are used to select at a time more than one option అని చెప్పి కామన్ ఆన్సర్ మీరు చెప్తారు. బట్ ఇంటర్వ్యూయర్ మీ దగ్గర నుంచి సమ్వాట్ అదర్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని వెరిఫై చేయడం కోసం మీరు ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూయర్ కి చెప్పొచ్చు. రేడియో బటన్ కి చెక్ బాక్స్ కి డిఫరెన్స్. ఇప్పుడు రేడియో బటన్స్ అనేవి అవుట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ లో ఎనీ వన్ సెలెక్ట్ అవుతున్నాయి. చెక్ బాక్స్ అనేవి మోర్ దెన్ వన్ సెలెక్ట్ అవుతాయి. అండ్ వాటిని ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ ఇస్తే చెక్ బాక్స్, ఇన్పుట్ టైప్ రేడియో ఇస్తే రేడియో. ఇప్పుడు ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ రేడియో అండ్ చెక్ బాక్స్ ఆర్, ఇఫ్ యూ చెక్ ఎనీ రేడియో బటన్ ఇట్ కెనాట్ బి అన్చెక్. మీరు ఏదైనా ఒక రేడియో బటన్ ని చెక్ చేస్తే అది ఏమవ్వదు? అన్చెక్ అవ్వదు. అంటిల్ ఆర్ అన్లెస్ యూ విల్ గో టు అనదర్ ఆప్షన్. ఇప్పుడు నేను మెయిల్ చెక్ చేస్తాను. ఇప్పుడు నేను మెయిల్ ని అన్చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అన్చెక్ అవడానికి ఏమైనా పాసిబుల్ ఛాన్స్ ఉందా? చూడండి, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నా, ఐఎమ్ ట్యాపింగ్ హియర్. ఏమైనా అన్చెక్ అవడం కనిపిస్తుందా? వన్స్ ఒకసారి మీరు రేడియో బటన్ ని తీసుకుంటే ఆ రేడియో బటన్ ని మీరు ఏం చేయలేరు. యూ కెనాట్ బి అన్చెక్ అంటిల్ ఆర్ అన్లెస్ యూ విల్ గో ఫర్ అనదర్ ఆప్షన్. మీరు ఇంకొక ఆప్షన్ కి వెళ్తే తప్ప ఆ రేడియో బటన్ అనేది అన్చెక్ కాదు. ఇప్పుడు నేను అనదర్ ఆప్షన్ కి వెళ్ళాను, ఆప్షన్ అనేది అన్చెక్ అయింది. బట్ కమింగ్ టు ది చెక్ బాక్సెస్, యూ కెన్ చెక్ అండ్ అన్చెక్ ఎట్ ఏ టైం, కెనాట్ గో ఫర్ ఎనీ అదర్ ఆప్షన్. మీరు ఇంకే అదర్ ఆప్షన్ కి వెళ్ళకుండానే చెక్ బాక్స్ అయితే ఏం చేయొచ్చు? ఎట్ ఏ టైం చెక్ చేయొచ్చు, అన్చెక్ చేయొచ్చు. బట్ రేడియో బటన్స్ ని ఎట్ ఏ టైం మనం చెక్ అన్చెక్ చేయలేం. అన్చెక్ చేయాలి అనుకుంటే అనదర్ ఆప్షన్ కి మూవ్ అవ్వాలి. ఓకేనా? దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆల్సో యూ నీడ్ టు నో. సో రేడియో బటన్స్ అనేవి అందరికీ తెలుసు, మల్టిపుల్ ఆప్షన్స్ లో ఓన్లీ వన్ ఆప్షన్ కి. బట్ చెక్ బాక్స్ అనేవి అవుట్ ఆఫ్ మల్టిపుల్ లో మోర్ దెన్ వన్ థింగ్. ఆ ఒక డిఫరెన్స్ చెప్తేనే మనం సరిపోతున్నాం. మనం యాజ్ ఎ డెవలపర్ గా మనం ఇంకొక డిఫరెన్స్ కూడా చెప్తాం. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్సెస్? ఇఫ్ యూ చెక్ ఎనీ రేడియో బటన్ ఇట్ కెనాట్ బి అన్చెక్ అంటిల్ ఆర్ అన్లెస్ యూ విల్ గో ఫర్ another option. While coming to the check boxes, you can check and uncheck at a time. Cannot go for any other alternate option. Okay, now this one also.
ఎవ్రీబడి. Yes, sir. Yes, sir. సో రేడియో బటన్స్ కూడా మీరు ఫామ్ లో ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ఫీచర్. మనకి HTML4 లో ఫామ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. ఆ ఫీచర్ కూడా చూద్దాం. సో వీ హ్యావ్ అనదర్ ఫీచర్ రిలేటెడ్ టు విచ్ ఇస్ అ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ HTML సెలెక్ట్ ట్యాగ్. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? HTML సెలెక్ట్ ట్యాగ్. ఇప్పటి వరకు మీరు ఇన్పుట్ ట్యాగ్ చూసారు, టెక్స్ట్ ఏరియా ట్యాగ్ చూసారు. బట్ ఇప్పుడు మనకి ఫామ్ కి ఇన్సైడ్ అనదర్ ఫీల్డ్ కూడా ఉంది. మనం అది కూడా యూజ్ చేస్తాం different occasions lo. What is another field, that is another tag is select tag. Generally it is used to create a which type of list. ఈ select అనే tag ఎటువంటి type of list ని క్రియేట్ చేస్తుంది? See here, drop down list. మీకు ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఒక క్లారిటీ ఉంది, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఒక క్లారిటీ ఉంది, డిస్క్రిప్టివ్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ అనే ఒక క్లారిటీ ఉంది. బట్ సెలెక్ట్ అనే ట్యాగ్ యూస్ చేసి ఎటువంటి టైప్ ఆఫ్ లిస్ట్ క్రియేట్ చేస్తామని చెప్తుంది? బై యూజింగ్ సెలెక్ట్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది డ్రాప్ డౌన్ లిస్ట్. ఎటువంటి లిస్ట్ ని క్రియేట్ చేస్తాం? మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ని అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ద ఆప్షన్ ట్యాగ్స్ ఇన్సైడ్ ది సెలెక్ట్ ఎలిమెంట్ డిఫైన్ ది అవైలబుల్ ఆప్షన్స్ ఇన్ ది లిస్ట్. ఈ డ్రాప్ డౌన్, ఈ సెలెక్ట్ ట్యాగ్ ఇన్సైడ్ మనం ఎవరిని క్రియేట్ చేయాలి? డిఫరెంట్ ఆప్షన్ ట్యాగ్స్ ని యూస్ చేస్తే ఆ సెలెక్ట్ ట్యాగ్ లో ఉండే డిఫరెంట్ లిస్ట్ ఐటమ్స్ గా మీకు కనిపిస్తాయి. అండ్ సెలెక్ట్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ నాన్ పెయిర్డ్ ట్యాగ్. సిరీస్ సెలెక్ట్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్. ఇప్పుడు మీరు టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయాలంటే ఒక క్లారిటీ ఉంది మీకు, ఎందుకు క్రియేట్ చేస్తారు? డేట్ ఎంటర్ చేయడానికి. రేడియో బటన్ అయితే మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి వన్ ఆప్షన్, చెక్ బాక్స్ అయితే మోర్ దెన్ వన్ ఆప్షన్. ఇప్పుడు ఈ సెలెక్ట్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే అవుట్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ లో వన్ ఆప్షన్ ని పిక్ చేయడానికి సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేస్తారు, మోర్ దెన్ వన్ ఆప్షన్ పిక్ చేయడానికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సెలెక్ట్. సార్ ఆల్రెడీ వన్ ఆప్షన్ పిక్ చేయడానికి అయితే రేడియో బటన్ ఉంది, మోర్ దెన్ వన్ ఆప్షన్ అయితే చెక్ బాక్స్ ఉంది కదా. ఇప్పుడు సెలెక్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే బెటర్ UI కోసం, UI రిలేటెడ్ కాన్సెప్ట్స్ కోసం ఎక్కువ ఈ డ్రాప్ డౌన్ యూస్ చేస్తుంటారు చాలా మంది డెవలపర్స్. చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. సపోజ్ ఐ టేకెన్ లేబుల్ కాల్డ్ సెలెక్ట్ యువర్ సిటీ అని ఇస్తున్నాను. వాట్ ఐ టేకెన్ ఎంటర్ అని ఇస్తున్నానా, సెలెక్ట్ అని చెప్తున్నానా? హియర్ ఆల్సో ఐ గివెన్ సి ఎవ్రీబడి ఐ మెన్షన్ హియర్ సెలెక్ట్ ఆర్ ఎంటర్. సెలెక్ట్ అంటే ఇప్పుడు యూజర్ కి ఎంటర్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వను, నేనే కొన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తాను. ఆప్షన్స్ నుంచి ఎనీ వన్ ఆప్షన్ పిక్ చేసుకోవాలి. సో ఫర్ దట్ ఇలాంటి కాన్సెప్ట్స్ లో నేను నార్మల్ రేడియో బటన్స్ యూజ్ చేయకుండా నేను ఒక ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. What is the tag I used here? What is the tag name? The tag is select. Select is a paired tag or a non-paired tag? Select is a Pair tag. it is a paired tag. ఈ సెలెక్ట్ అనే ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తారని చెప్తున్నారు? HTML లో ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ని క్రియేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. హౌ టు క్రియేట్ ఏ డ్రాప్ డౌన్ ఇన్ HTML? ఇన్ ఇంటర్వ్యూ they will ask a question like how to create a drop down. By using which tag we can create a drop down? By using the tag called select. సో డ్రాప్ డౌన్ లా కనిపిస్తుందా వెరిఫై చేసుకోవచ్చు మీరు అవుట్పుట్ లో. సెలెక్ట్ యువర్ సిటీ తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ లో మీకు ఒక ఆరో సింబల్ అనేది ఇండికేషన్ ఎక్కడ ఉంది? బాటమ్ కా, అప్ కా, లెఫ్ట్ కా, రైట్ కా? ఇండికేషన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ టు బాటమ్ కి మనకి ఇండికేట్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది క్లిక్ చేశాను అనుకోండి, నాకేమవ్వాలంటే కొన్ని ఆప్షన్స్ కనిపించాలి. బట్ మనకు అటువంటి ఆప్షన్స్ ఏమీ కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఈ డ్రాప్ డౌన్ కి ఇన్సైడ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఐఎమ్ గివింగ్ ది ఆప్షన్స్ హియర్. ఆప్షన్ ఓపెన్ క్లోజ్. ఆప్షన్ ఈజ్ ఎ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ నాన్ పెయిర్డ్ ట్యాగ్? సిరీస్ ఆప్షన్ ఈజ్ ఎ Pair tag. ఆప్షన్ ఈజ్ ఎ పెయిర్డ్ ట్యాగ్. ఈ ఆప్షన్ లో మీరు ఏవైతే సిటీస్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ సిటీస్ అన్ని ఇవ్వండి. సపోజ్ సంథింగ్ రిలేటెడ్ టు చూజ్ ఏ సిటీ అని ఇస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ నేను ఏమి ఇస్తున్నాను? చూజ్ ఏ సిటీ అని ఇస్తున్నాను. ఇప్పుడు డిఫరెంట్ సిటీ నేమ్స్ ఏం చేయొచ్చు మీరు ఇక్కడ? యూ కెన్ ఏబుల్ టు provide the different city names here. Suppose I'm taking Andhra cities names, something Vijayawada, next something related to Guntur, next some other city related to some Nellore. So ఇలా మీరు డిఫరెంట్ సిటీ నేమ్స్ ని మీరు ఏం చేయొచ్చు? యూ కెన్ ఏబుల్ టు యాడ్ వాట్ ఎవర్ ఆప్షన్స్ మీకు ఆప్షన్స్ ఏవైతే సిటీ నేమ్స్ తో కనిపించాలో ఆ సిటీ నేమ్ తో ఆప్షన్స్ అన్ని కూడా మీరే మీ ఓన్ హ్యాండ్స్ తో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. రిమెంబర్ దట్ మీరే ఏం చేయాలి? మీ ఓన్ హ్యాండ్స్ తో అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని సిటీ నేమ్స్ కావాలి అంటే అన్ని సిటీ నేమ్స్ ని మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నదా ఆల్ దీస్ ఆప్షన్స్ ని యూజర్ ఎట్ ఎ టైం ఎన్ని ఆప్షన్స్ ని పిక్ చేయాలి? ఈ డ్రాప్ డౌన్ లో ఉన్న ఆప్షన్స్ ని ఎట్ ఎ టైం ఓన్లీ వన్ ఆప్షన్. ఇప్పుడు అవుట్పుట్ వెరిఫై చేస్తున్నాను. మీకు ఒక టెక్స్ట్ బాక్స్ లో ఉంది. డిఫాల్ట్ ఆప్షన్ ఏం కనిపిస్తుంది మీకు? వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఆప్షన్? చూజ్ సిటీ. చూజ్ సిటీ అంటే మీరు డ్రాప్ డౌన్ లో చూజ్ సిటీని ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ గానేనా? ఇప్పుడు చూడండి, సెలెక్ట్ అనేది ఒక పేరెంట్ ఎలిమెంట్ అయితే ఈ ఆప్షన్స్ అన్ని ఏమవుతాయి మనకి? చైల్డ్ ఎలిమెంట్స్. ఆ చైల్డ్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ మీకు డిఫాల్ట్ కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ కి మీరు ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నారో అదే కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ బాక్స్ ఇంటరాక్ట్ అయ్యి క్లిక్ చేశాను అనుకోండి, కొన్ని ఆప్షన్స్ అనేవి మీకు డౌన్ అవ్వడం కనిపిస్తున్నాయా? ఏబుల్ టు సీ.
సమ్ ఆప్షన్స్ అనేవి మీకు డౌన్ అవడం కనిపిస్తున్నాయా ఎవ్రీబడి? సార్ ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్స్ లో మీరు ఏం చేయొచ్చు, మీకు ఏ సిటీ అయితే కావాలో ఆ సిటీని ఏం చేయొచ్చు, యూ కెన్ ఏబుల్ టు పిక్ ది సిటీ. సపోజ్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ విజయవాడ, యూ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ ది విజయవాడ. ఇఫ్ యూఆర్ ఫ్రమ్ కర్నూలు, యూ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ ది కర్నూలు. సో వైజాగ్ అయితే వైజాగ్. ఇలా ఎట్ ఏ టైం నేను కొన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తాను. ఆప్షన్స్ నుంచి ఎట్ ఏ టైం ఎన్ని ఆప్షన్స్ నేను పిక్ చేసుకోగలుగుతున్నాను ఎట్ ఏ టైం? ఐఎమ్ ఏబుల్ టు పికింగ్ ది ఓన్లీ Only వన్ ఆర్ one. మోర్ దెన్ వన్? ఓన్లీ వన్ Only ఆప్షన్. one. సార్ యాక్చువల్లీ ఓన్లీ వన్ ఆప్షన్ పిక్ చేయాలి అంటే రేడియో బటన్ యూస్ చేయొచ్చు కదా సార్. ఎందుకు డ్రాప్ డౌన్ కి వచ్చారంటే ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ని మనం రేడియో బటన్స్ గా చూపిస్తే యూజర్ ఇంటర్ఫేస్ లుకింగ్ గా ఉంటుందా, డ్రాప్ డౌన్ గా చూపిస్తే లుకింగ్ ఉంటుందా? యూజర్ ఇంటర్ఫేస్ టెల్ మీ, ఏది బెటర్ లుకింగ్ తో ఉంటుంది? Drop down. ఇప్పుడు డ్రాప్ డౌన్ లుకింగ్ గా ఉంటుంది కంపేర్ టు రేడియో బటన్స్ తో కంపేర్ చేస్తే డ్రాప్ డౌన్ విల్ బి మోర్ లుకింగ్, అంటే యూజర్ ఇంటర్ఫేస్ లో చాలా లుకింగ్ ఉంటుంది. మీరు అమెజాన్ టైప్ ఆఫ్ వెబ్సైట్ చూస్తారనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఆల్ అనే కేటగిరీ ఏమైనా కనిపిస్తుందా? టాప్ లో ఆల్ కేటగిరీ, హియర్ యు సీ, ఇక్కడ ఆల్ అనే కేటగిరీ నేను మార్క్ చేశాను, కనిపిస్తుందా? ఆల్. Yes, Yes, sir. sir. ఇప్పుడు అదేంటి మాది యాక్చువల్లీ డ్రాప్ డౌన్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఎ డ్రాప్ డౌన్. ఇప్పుడు ఆ ఆల్ ని మీరు క్లిక్ చేశారనుకోండి, కొన్ని ఆప్షన్స్ అనేవి మీకు రావడం కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ని వీళ్ళు డ్రాప్ డౌన్ లోనే ప్రొవైడ్ చేశారు. ఇన్ని ఆప్షన్స్ వాళ్ళు రేడియో బటన్స్ కి ఇవ్వలేదు, చూసారా? సో మెనీ ఆప్షన్స్ దే హ్యావ్. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్న రేడియో బటన్స్ లో చూపించిన కన్నా ఇలా డ్రాప్ డౌన్ లో చూపిస్తే ఏమవుతుంది, ఒక బెటర్ లుకింగ్ ఉంటుంది. ఓకేనా? సో అందుకనే మోర్ దెన్ వన్, మన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి వన్ ఆప్షన్ ని పిక్ చేయాలి అంటే what is the tag we used to create here to create a drop down? Select. To Select. create a drop down, select కి ఇన్సైడ్ ఎప్పుడు కూడా మీరు ఎవరిని ప్రొవైడ్ చేయాలి? ఫర్ సెలెక్ట్ ఇన్సైడ్ Option. యు ఆల్వేస్ నీడ్ టు ప్రొవైడ్ ఆప్షన్స్. మీరు ఆప్షన్స్ ఇవ్వకపోతే మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ ని డ్రాప్ డౌన్ లో యూజర్ కి ప్రొవైడ్ చేస్తున్నారని కనిపించవు. సో మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా తీసుకోవచ్చు, దెర్ ఈస్ నో లిమిట్ థింగ్స్. అండ్ ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఆప్షన్స్ అన్ని స్టాటిక్ గా క్రియేట్ చేసామా, డైనమిక్ గా క్రియేట్ చేసామా? ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ Static. స్టాటిక్ గా క్రియేట్ చేస్తాం. బట్ రేపు మనకి జావా స్క్రిప్ట్ వస్తుంది అప్కమింగ్ సెషన్ లో. అక్కడ జావా స్క్రిప్ట్ ఏం చేస్తానంటే, ఇక్కడ నాకు ఆప్షన్స్ అని ఒక 10 ఉన్నాయి. ఈ 10 ఆప్షన్స్ ని 10 టైమ్స్ నేను ఆప్షన్ 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 అని మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాను. బట్ జావా స్క్రిప్ట్ లో అలా మెన్షన్ చేయను. ఒకసారి మాత్రమే డైనమిక్ గా ఎలిమెంట్ ని క్రియేట్ చేసుకుని, ఆ క్రియేట్ చేసిన ఎలిమెంట్ ని నాకు 10 టైమ్స్ కావాలంటే 10 టైమ్స్, 100 టైమ్స్ కావాలంటే 100, 1000 టైమ్స్ కావాలంటే 1000 టైమ్స్ ఇటరేట్ చేస్తుంటాను. మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తుంటాను డైనమిక్ గా. ఇక్కడ అంతా HTML అంతా స్టాటిక్ ఉంటుంది. జావా స్క్రిప్ట్ వచ్చేసరికి ఇది డైనమిక్ చేయడం అర్థమవుతుంది. ఓకేనా? డ్రాప్ డౌన్ కి ఇన్సైడ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం, ఆల్ ఆఫ్ యూ. Yes, sir. అండ్ యూ కెన్ ఏబుల్ టు డిజేబుల్ ఎనీ వన్ ఆఫ్ ది ఆప్షన్ బై డిఫాల్ట్లీ. ఇప్పుడు మీరు చూస్తే అన్ని ఆప్షన్స్ మీకు ఎనేబుల్ లో ఉన్నాయి. మీరు ఏ ఆప్షన్ అయినా పిక్ చేసుకోవచ్చు. సమ్ సిచ్యువేషన్స్ లో మీకు ఏదైనా ఒక ఆప్షన్ డిజేబుల్ చేయాలి, సపోజ్ నాకు వైజాగ్ అని ఆప్షన్ వద్దంటే ఆ పర్టికులర్ ఆప్షన్ కి వెళ్ళి నేను అట్రిబ్యూట్ ఏం ప్రొవైడ్ చేసుకోవచ్చు? ఐ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ అన్ అట్రిబ్యూట్ రిలేటెడ్ టు what is attribute name? I provided an attribute called disabled. Save the file, run the output. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే డ్రాప్ డౌన్ లో వైజాగ్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ ఛాన్స్ ఏమైనా ఇస్తుందా? హియర్ యూ సీ ఎవ్రీబడి, వైజాగ్ Yes, అనే sir. ఆప్షన్ ఎనేబుల్ లో ఉందా, డిజేబుల్ లో ఉన్నాయా? రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఎనేబుల్ లో ఉన్నాయి. బట్ వైజాగ్ అనే ఆప్షన్ మాత్రం ఎలా ఉంది? వైజాగ్ ఆప్షన్ ఈస్ ఎనేబుల్డ్ ఆర్ డిజేబుల్డ్? ఇట్ ఈస్ Disabled. డిజేబుల్డ్ ఇన్ పొజిషన్. ఇలా ఎనీ వన్ ఆప్షన్ మీరు అవసరమైతే యూజర్ కి ప్రొవైడ్ చేయకూడదు. బట్ మీరు ఇచ్చారు, ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే మీరు అప్పుడు నార్మల్ టైం వరకు ఏం చేసుకోవచ్చు, మీరు ఆ పర్టికులర్ థింగ్ ని డిజేబుల్ చేయొచ్చు. సో డిజేబుల్ చేయడం కోసం ఆప్షన్ అనే ఎలిమెంట్ కి ఏమి ఇస్తాం మనం? అట్రిబ్యూట్. వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ద అట్రిబ్యూట్ కాల్డ్ డిజేబుల్డ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్ గా మనకి ఎన్ని ఆప్షన్స్ అనేవి డ్రాప్ డౌన్ లో కనిపిస్తాయి? డిఫాల్ట్ మీరు చూస్తే హౌ మెనీ ఆప్షన్స్? One ఎన్ని option. ఆప్షన్స్ కనిపిస్తాయి? ఓన్లీ Only one వన్ option, ఆప్షన్ which కనిపిస్తుంది. is first one. బట్ నాకు వన్ ఆప్షన్ కాదు, నాకు ఒక 3 to 4 ఆప్షన్స్ డిఫాల్ట్ గా కనిపించాలి అంటే మీరు ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్ కి కూడా యూ కెన్ ఏబుల్ టు యాడ్ ఎన్ అట్రిబ్యూట్ కాల్డ్, వాట్ ఈస్ అట్రిబ్యూట్ ఐ యాడెడ్ ఫర్ డ్రాప్ డౌన్? సెలెక్ట్ ఇచ్చాను, ఆప్షన్ కి ఇవ్వలేదు. డ్రాప్ డౌన్ కి నేను ఒక అట్రిబ్యూట్ మెన్షన్ చేశాను. వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? సైజ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను సైజ్ ఈక్వల్స్ టు 3 అని ఇస్తే ఇప్పుడు డిఫాల్ట్ నాకు ఎన్ని ఆప్షన్స్ కనిపించాలి? నార్మల్ గానే ఓన్లీ వన్ ఆప్షన్ కాదు, సైజ్ డిఫాల్ట్ 1 ఉంది. ఇప్పుడు 1 నుంచి నేను ఎలా ఇంక్రిమెంట్ చేస్తున్నాను? 3 ఇంక్రిమెంట్ చేశాను. మీరు ఎప్పుడైతే సైజ్ అనే అట్రిబ్యూట్ మెన్షన్ చేస్తారో డ్రాప్ డౌన్ అపియరెన్స్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ఎన్ని ఆప్షన్స్ మీకు డిఫాల్ట్ గా కనిపిస్తున్నాయి హియర్ ఇన్ దిస్ డ్రాప్ డౌన్? హౌ మెనీ ఆప్షన్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు సీ? యు ఆర్ ఏబుల్ టు సీ 3. 3 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, డ్రాప్ డౌన్ అంటే నువ్వు క్లిక్ చేస్తే డౌన్ అవ్వాలి. ఇప్పుడు ఏమైనా డౌన్ అవుతూనే నువ్వు స్క్రోల్ చేసుకొని ఇన్ఫర్మేషన్స్ ని వ్యూ చేయాలి అంటే మీరు స్క్రోల్ చేయాల్సి వస్తుంది. చూస్తారా, డ్రాప్ డౌన్ అపియరెన్స్ చేంజ్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైతే సైజ్ అని అట్రిబ్యూట్ తీసుకుంటారో సైజ్ ని బేస్ చేసుకుని ఏమైపోతుంది? డ్రాప్ డౌన్ తన యొక్క నేచర్ ని అయితే రిడ్యూస్ చేసేసుకుంటుంది. సో అందుకని చెప్పి సైజ్ అని అట్రిబ్యూట్ నార్మల్ గానే ఉంచండి. సైజ్ అట్రిబ్యూట్ ని ఎప్పుడు కూడా ఇంక్రీజ్ చేయొద్దు.
నార్మల్ సైజ్ ఫర్ ద డ్రాప్ డౌన్ ఈస్ 1 ఓన్లీ. డిఫాల్ట్ సైజ్ ఫర్ ద డ్రాప్ డౌన్ ఈస్ 1. ఎందుకంటే ఓన్లీ 1 ఆప్షన్ కనిపిస్తుంది. ఆ 1 ఆప్షన్ కనిపించినప్పుడే మీకు డ్రాప్ డౌన్ అపియరెన్స్ తెలుస్తుంది. అదే మీరు సైజ్ అట్రిబ్యూట్ తీసుకుంటే డ్రాప్ డౌన్ అపియరెన్స్ తెలియదు. ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేస్తాను, సమ్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవ్వడం కనిపిస్తున్నాయా మీకు? ఎవ్రీబడి ఓకే. సైజ్ అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయొచ్చు, డిజేబుల్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి, Yes, sir. all of you. Next, we have another element inside this content, as that is nothing but we have a tag related to something is in a tag opt group. So next we need to know about the another attribute called opt, another tag. What is the tag name? Opt group. మనం ఇది కూడా డ్రాప్ డౌన్ కి ఇన్సైడ్ యూస్ చేస్తాం. ఈ ఆప్ట్ గ్రూప్ అనే ట్యాగ్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి మీకు. జనరలీ ఇట్ ఈస్ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇన్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్. ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఎటువంటి కంటెంట్స్ ని మనం లిస్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఇది. జనరలీ రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి మనకి ఏమవ్వాలి? గ్రూప్ అవ్వాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇన్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్. మనం తీసుకునే డ్రాప్ డౌన్ లిస్ట్ లో సమ్ ఆప్షన్స్ అనేవి రిలేటెడ్ గా గ్రూప్ చేయాలి అంటే ఆప్ట్ గ్రూప్ యూస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ లాంగ్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్, గ్రూప్స్ ఆఫ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఆర్ ఈజియర్ టు హ్యాండిల్ ఫర్ ఏ యూజర్. మన దగ్గర చాలా లాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి, లాంగ్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ లో యూజర్ అనేవి రిలేటెడ్ ఆప్షన్స్ ఏమనేవి ఫైండ్ అవుట్ చేయడం కోసం, గ్రూపింగ్ పర్పస్ కోసం ఎక్కువ ఈ పర్టికులర్ ఎలిమెంట్ యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ఎ paired tag or నాన్ paired tag. సిరీస్ ఆప్ట్ గ్రూప్ ఈస్ ఏ paired tag. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే, నేను ఇక్కడ కొన్ని సిటీస్ ఇచ్చాను కదా. ఇప్పుడు సెలెక్ట్ యువర్ లొకేషన్ కాకుండా, సెలెక్ట్ యువర్ సిటీ కాకుండా నేను ఏమి ఇస్తున్నాను? సెలెక్ట్ యువర్ వాట్ ఐ మెన్షన్, సెలెక్ట్ యువర్ లొకేషన్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను యూజర్ కి. ఐఎమ్ గివింగ్ సమ్ ఆప్షన్ హియర్. ఆప్షన్ సంథింగ్ లైక్ చూజ్ ఏ స్టేట్ అని ఇస్తున్నాను. వాట్ ఐఎమ్ గివింగ్, చూజ్ ఏ స్టేట్. సో మనం కొన్ని సిటీస్ ని ప్రొవైడ్ చేయొచ్చు ఇక్కడ, జనరల్ స్టేట్స్ ని. టెల్ మీ, I'm giving these some options as some Andhra Pradesh, something like some Telangana, some options related to Tamil Nadu, some options. ఇలా మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలి అంటే అన్ని ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేయండి. వాటిని గ్రూపింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సంథింగ్ లైక్ కర్ణాటక. నెక్స్ట్ some another option related to Kerala. I take it. Save the file, just run the output. మీరు అబ్జర్వ్ చేస్తే చూజ్ ఏ స్టేట్ అని ఉంది, చూజ్ ఏ సిటీ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నా. ఇప్పుడు వేట్లు మనం గ్రూప్ చేసుకోవచ్చు. టెల్ మీ, స్టేట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా ఒక గ్రూప్ చేసుకోవచ్చు, సిటీ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా మనం గ్రూపింగ్ చేసుకోవచ్చు సపరేట్ గా. ఎందుకంటే స్టేట్స్ సిటీస్ అనేవి 2 గ్రూప్స్. ఇప్పుడు స్టేట్స్ మొత్తాన్ని నేను ఒక గ్రూప్ చేస్తాను, సిటీస్ మొత్తాన్ని ఒక గ్రూప్ చేస్తే నాకు ఏమవుద్ది? క్లారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ క్లారిటీగా ఏమన్నా 2 క్లమ్జీగా ఉన్నాయి సిరీస్ హియర్ ఇన్ దిస్. ఆల్ ద థింగ్స్ అన్ని కూడా మిక్స్ అయ్యి కనిపిస్తున్నాయా మీకు? స్టేట్స్ అండ్ సిటీస్, ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న స్టేట్స్ అండ్ సిటీస్ అనేవి ఎలా ఉన్నాయి? 2 మిక్స్ అయిపోయి ఉన్నాయి. బట్ నేను ఏం చేస్తానంటే స్టేట్స్ ని సపరేట్ గా, సిటీస్ ని సపరేట్ గా డిస్ప్లే చేద్దామని చెప్పి నేను తీసుకున్న ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి కదా, స్టేట్స్ రిలేటెడ్ ఆప్షన్స్, వీటిలన్నిటిని కూడా నేను అనదర్ ట్యాగ్ లో ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ద ట్యాగ్ నేమ్ ఈస్ ఆప్ట్ గ్రూప్. వాట్ ఈస్ ద ట్యాగ్ ఐ యాడెడ్ హియర్? ఐ యాడెడ్ ఏ ట్యాగ్ కాల్డ్ ఆప్ట్ గ్రూప్. ఇప్పుడు స్టేట్స్ మొత్తాన్ని ఒక గ్రూపింగ్ చేశాను. అలానే ఇప్పుడు సిటీస్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు? టెల్ మీ, ఫర్ సిటీ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం అనదర్ HTML ఎలిమెంట్ లో ప్రొవైడ్ చేయొచ్చు. ఆ ఎలిమెంట్ ఏమని తీసుకుంటున్నాం మనం? వాట్ ఈస్ ఎలిమెంట్ నేమ్? ఆప్ట్ గ్రూప్. ఆప్ట్ గ్రూప్ ఈజ్ ఏ paired tag or నాన్ paired tag? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. ఆప్ట్ Paired గ్రూప్ ఈజ్ ఏ paired tag. ఇప్పుడు మీరు వెరిఫై చేస్తే అవుట్పుట్ లో మీకు గ్రూపింగ్ కనిపిస్తే చూడండి. సపరేట్ గా ఎంటీ స్పేసెస్ కనిపిస్తున్నాయా? స్టేట్స్ కి స్టార్టింగ్ లైన్ లో స్పేస్ ఉంది, సిటీకి స్టార్టింగ్ లైన్ లో స్పేస్ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ ఇవ్వడం కనిపిస్తున్నాయా? స్టేట్స్ అన్ని ఒక లెవెల్లో ఉన్నాయి, సిటీస్ అన్ని ఒక లెవెల్లో కనిపిస్తున్నాయా మీకు? అంటే ఇప్పుడు స్టేట్ ఏది, సిటీ ఏది ఇంకా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఆప్ట్ గ్రూప్ ఉంది కదా, ఈ ఆప్ట్ గ్రూప్ ఎలిమెంట్ కి యూ కెన్ ఏబుల్ టు యాడ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్, వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ ఐ యాడెడ్ హియర్? వాట్ ఈస్ ద అట్రిబ్యూట్? నాట్ ఏ ట్యాగ్. వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? label. లేబుల్. మీరు లేబుల్ అనే అట్రిబ్యూట్ ఆప్ట్ గ్రూప్ కి ఇస్తే, ఈ లేబుల్ అట్రిబ్యూట్ కి మీరు ఒక సమ్ వాల్యూ ఇస్తారు కదా, సంథింగ్ లైక్ సెలెక్ట్ ఏ స్టేట్ అని ఒక వాల్యూ ఇచ్చాను. అలానే ఆప్ట్ గ్రూప్, ఇంకొక ఆప్ట్ గ్రూప్ ఉన్న కంటెంట్ కి కూడా సెలెక్ట్ ఏ సిటీ అని ఇస్తున్నాను. సెలెక్ట్ ఏ స్టేట్, సెలెక్ట్ ఏ సిటీ. ఇప్పుడు మీరు లేబుల్లో తీసుకున్న డేటా ఎలా ఉంటుందంటే, యూజర్ కి ఎటువంటి పర్మిషన్స్ పిక్ చేసుకోవడానికి అయితే ఇవ్వదు. నార్మల్ గా అవి చాలా థిక్ గా హెడ్డింగ్స్ ఫార్మాట్ లో కనిపిస్తాయి చూడండి. అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ ఏ స్టేట్, సెలెక్ట్ ఏ సిటీ అనేవి కొంచెం
నార్మల్ ఆప్షన్స్ లో ఉండే టెక్స్ట్ కన్నా కొంచెం థిక్ గా కనిపిస్తున్నాయా? ఏబుల్ టు సీ దట్ సెలెక్ట్ ఏ స్టేట్ అండ్ సెలెక్ట్ ఏ సిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు చాలా థిక్ గా కనిపిస్తున్నాయా, థిన్ గా కనిపిస్తున్నాయా? ఆల్ దీస్ ఆర్ థిక్గా సంథింగ్ ఉన్నాయి, ఎందుకంటే ఇవి హైలైట్ అవ్వాలి. యూజర్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవి. ఇప్పుడు యూజర్ ఏం చేస్తారు? స్టేట్ ని పిక్ చేసుకుని నెక్స్ట్ ఇంకేం పిక్ చేసుకుంటారు? సిటీని పిక్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు డ్రాప్ డౌన్ ఎట్ టైం ఎన్ని ఆప్షన్స్ నేను పిక్ చేయగలుగుతున్నాను ఇన్ దిస్ డ్రాప్ డౌన్? ఓన్లీ వన్ ఆప్షన్. నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తుంది. బట్ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకెవరిని సెలెక్ట్ చేసుకోవాలి? సిటీని కూడా పిక్ చేసుకోవాలి కదా. 2 ఆప్షన్స్ పిక్ చేసుకోవాలా, ఓన్లీ వన్ ఆప్షన్ పిక్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ లో? ఇన్ దిస్ సిచ్యువేషన్ టూ యూ కెన్ సార్. ఏబుల్ టు సెలెక్ట్ ది 2 ఆప్షన్స్. యాక్చువల్లీ అప్ టు గ్రూప్ ఎందుకు యూస్ చేస్తారని ఒక క్లారిటీ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలేటెడ్ అయ్యే ఆప్షన్స్ అన్ని కూడా గ్రూపింగ్ చేసి యూజర్ కి ప్రొవైడ్ చేద్దాం. అలా ప్రొవైడ్ చేస్తే మనకి సపరేట్ గా కనిపిస్తాయి. అండ్ సపరేట్ గా కనిపించినప్పుడు వాటికి కొంచెం టైటిల్స్ ప్రొవైడ్ చేయడం కోసం లేబుల్ అనే ట్యాగ్ ఇప్పుడు వరకు చూసారు. బట్ నేను లేబుల్ ట్యాగ్ కాదు, అట్రిబ్యూట్ ఇస్తున్నాను. అట్రిబ్యూట్ అప్ టు గ్రూప్ కే ఇవ్వండి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నాకు గ్రూప్ అయినప్పుడు యూజర్ ఓన్లీ వన్ ఆప్షన్ కాదు, మోర్ దెన్ వన్ ఆప్షన్ పిక్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ డ్రాప్ డౌన్ కి మీరు select an element key, you need to provide an attribute called, what is the attribute name I provided for the drop down? See here, what is the attribute name? Multiple. మీరు ఎప్పుడైతే మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ డ్రాప్ డౌన్ కి అసైన్ చేస్తారో మీకు డ్రాప్ డౌన్ అపియరెన్స్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ప్రీవియస్లీ సైజ్ అనే అట్రిబ్యూట్ తీసుకున్న డ్రాప్ డౌన్ అపియరెన్స్ చేంజ్ అయింది కదా, అలానే మీరు మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ తీసుకున్న డ్రాప్ డౌన్ అపియరెన్స్ చేంజ్ అవుతుంది. బట్ యూజర్ ఎన్ని ఆప్షన్స్ ని పిక్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం? హియర్ మోర్ దెన్ వన్ ఆప్షన్. చూడండి, డ్రాప్ డౌన్ అపియరెన్స్ చేంజ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు? నేను సమ్ సిటీని కూడా పిక్ చేసుకోవచ్చా? చూడండి, ఎట్ ఏ టైం విజయవాడ అనే ఆప్షన్ సెలెక్ట్ అయ్యింది నాకు, అండ్ స్టేట్ రిలేటెడ్ ఆప్షన్స్ కూడా నాకు ఏమవుతున్నాయి ఎట్ ఏ టైం? టెల్ మీ. ఎట్ ఏ టైం నేను పిక్ చేసుకోగలుగుతున్నాను. ఇలా 2 థింగ్స్ మనకి ఎట్ ఏ టైం డిస్ప్లే అవ్వడం కోసం మనం ఏమి ఇస్తున్నాం? హౌ మెనీ ఆప్షన్స్ ఎట్ ఏ టైం సెలెక్టెడ్ హియర్? ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, విజయవాడ అనే ఆప్షన్ కూడా పిక్ చేసుకోవడం కనిపిస్తున్నాయి. అంటే ఎట్ ఏ టైం 1 ఆప్షన్ పిక్ చేశానా, 2 ఆప్షన్స్ ని పిక్ చేశానా? హియర్ అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఎట్ ఏ టైం. బట్ మీరు పిక్ చేసినప్పుడు కంట్రోల్ ప్రెస్ చేయండి. ఓకేనా? మీరు ఇలా 2 ఆప్షన్స్ తీసుకున్నప్పుడు ఏం ప్రెస్ చేయాలమ్మా? యూ హ్యావ్ టు ప్రెస్ కంట్రోల్ ప్రెస్ చేసి మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నార్మల్ ఎలిమెంట్స్ కి మల్టిపుల్ అట్రిబ్యూట్ తీసుకోకుండా మీరు కంట్రోల్ ప్రెస్ చేసినా సరే వర్క్ అవ్వదు. మీరు మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ డిఫైన్ చేసిన తర్వాత ఆ డ్రాప్ డౌన్ ఉండే ఆప్షన్స్ ని పిక్ చేసినప్పుడు కంట్రోల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు మౌస్ కర్సర్ ని మూవ్ చేయండి. ఓకేనా? ఎట్ ఏ టైం. బట్ మనం మల్టిపుల్ అట్రిబ్యూట్ సెట్ చేసినా సరే డ్రాప్ డౌన్ అపియరెన్స్ అలానే ఉందా, చేంజ్ అయిపోయిందా అపియరెన్స్? చేంజ్ అయింది. సో మల్టిపుల్ అట్రిబ్యూట్ సెట్ చేసినా, సైజ్ అని అట్రిబ్యూట్ సెట్ చేసినా ఏమైపోతుంది? డ్రాప్ డౌన్ అపియరెన్స్ చేంజ్ అయిపోతుంది. ఈ అపియరెన్స్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం మనకి బూట్ స్ట్రాప్ లో కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. ఓకేనా? డ్రాప్ డౌన్, వాట్ ఈస్ ద ట్యాగ్ హెల్ప్ టు క్రియేట్ ఏ డ్రాప్ డౌన్? వాట్ ఈస్ ద Select. ట్యాగ్ యూజ్డ్? సెలెక్ట్. చాలా ఇంపార్టెంట్. సెలెక్ట్ కి ఇన్సైడ్ మనం లిస్ట్ ఐటమ్స్ ఇస్తామా, ఆప్షన్స్ ఇస్తామా? లిస్ట్ ఐటమ్స్ కి ఆప్షన్స్. ఆప్షన్స్ ఇస్తాం. ఆ ఆప్షన్స్ అనేవి మల్టిపుల్ కేటగిరీస్ గా గ్రూప్ డివైడ్ అయి ఉన్నాయంటే ఆ గ్రూప్స్ అన్నిటిని కూడా అప్ టు గ్రూప్ ట్యాగ్ కి ఇన్సైడ్ అసైన్ చేసుకోండి. మీకు గ్రూపింగ్ చేసినట్టు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దిస్ వన్ ఎవ్రీబడి. సార్. నెక్స్ట్ మనకి ఫార్మ్ రిలేటెడ్ కాన్సెప్ట్ లోనే అట్రిబ్యూట్స్ కి వెళ్లే ముందు వీ హ్యావ్ అనదర్ ఫీచర్ ఆల్సో. మనకి ఫైల్ అనే ఒక ఫీచర్ ఉంది. మీరు ఫార్మ్స్ చూసేటప్పుడు మీరు ఏమైనా మీ రెజ్యూమ్స్ కానీ, మీ సివిస్ కానీ, లేదంటే మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ కానీ, మీ పిక్చర్స్ కానీ, వీడియో రికార్డెడ్ వీడియో కానీ, ఆడియో కంటెంట్స్ కానీ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఐడియా ఉందా? త్రూ ఫార్మ్స్ ద్వారా. అవి కూడా మనం HTML4 కంటెంట్స్ బేస్ చేసుకుని బిల్డ్ చేస్తాం. జస్ట్ బై మెన్షనింగ్ ఏ field which related to, I'm removing these things. Why my mouse is not working? One. So I'm removing these things. Here I just want to provide a label to the user. Here I've taken a content related to upload a file. So upload a file అని ఇస్తున్నాం. ఇప్పుడు ఫైల్ అప్లోడ్ చేయాలంటే యూజర్ అప్లోడ్ చేయాలి కానీ డేటా ఎంటర్ చేయరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఫైల్ అప్లోడింగ్ థింగ్ కి ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ ఫీల్డ్ రిలేటెడ్ టు what is the text, what is the tag I used here to create this type of file related field? What is the tag? I use a tag called input tag only, but I would like to use an attribute called type equals to value as, what is the value I mentioned here? Type equals to ఫైల్. ఫైల్ అని ఇస్తాను. అవుట్పుట్స్ వెరిఫై చేయండి. మీరు అప్లోడ్ ఏ ఫైల్ అని ఉంది, తర్వాత మీకు ఒక టెక్స్ట్ బాక్స్ లా లేదు, ఒక బటన్ విత్ నేమ్ ఏమని ఉంది చూడండి. ఒక బటన్ విత్ నేమ్ ఏముంది? చూస్ ఫైల్ అని ఉంది. నెక్స్ట్ రిజల్ట్ కూడా ఉంది. ఫైల్ ఏమైనా చూస్ అయిందా? నో ఫైల్ చూస్ అని ఉందా? హియర్ యు సీ నో ఫైల్
చూస్ అని ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకసారి ట్యాప్ చేస్తే మీ డివైస్ లో ఉండే ఫైల్స్ ని మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ డివైస్ లో కొన్ని పిక్చర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా? సపోజ్ ఐ హావ్ ఎ ఫోల్డర్ కాల్డ్ అసెట్స్ ఫోల్డర్. ఇన్ దిస్ ఐ హావ్ సమ్ ఇమేజెస్. నేను సమ్ ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను, అప్లోడ్ చేద్దామని ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. నేను అప్లోడ్ క్లిక్ చేయగానే ఆ పిక్చర్ మీకు కనిపిస్తుందా? ఆ పిక్చర్ నేమ్ కనిపిస్తుందా? నేమ్. Picture name. ఆ పిక్చర్ నేమే కనిపిస్తుంది మా. ఎందుకనంటే మీరు రేపు డేటా సబ్మిట్ చేసినప్పుడు ఫైల్స్ కూడా సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసేటప్పుడు మీ ఫైల్స్ ఎప్పుడు కూడా వాళ్ళ డేటాబేస్ కి రీచ్ కావు. ఏం రీచ్ అవుతుంది అంటే ఫైల్ నేమ్ రీచ్ అవుతుంది. ఏం రీచ్ చేయించుకుంటారు డెవలపర్స్? ఫైల్ నేమ్స్ రీచ్ చేయించుకుంటారు. సార్ ఫైల్ నేమ్ రీచ్ అయితే మరి వాళ్ళ ఫైల్ ని ఎలా వ్యూ చేస్తారు? ఫైల్ నేమ్ తో రాదు కదా వ్యూయింగ్ అంటే. మీ సిస్టమ్ లో ఉన్న ఫైల్ ని ఏం చేస్తారంటే ఇలా చూస్ చేయించుకునేటప్పుడు బ్యాక్ ఎండ్ వాళ్ళ కోడ్ రాస్తారు. ఏం కోడ్ అంటే మీ సిస్టమ్ లో ఉండే ఫైల్ అనేది వాళ్ళు ఒక పాత్ ఇస్తారు. ఆ పాత్కి ఏం చేస్తారంటే కాపీ చేస్తారు. మీ సిస్టమ్ లో ఫైల్ అలానే ఉంటుంది. మళ్ళీ మీరు అప్లోడ్ చేసినది చూస్తే మళ్ళీ ఆ ఫైల్ మీ దగ్గర ఉంటుంది. మీ ఫైల్ ని మీ డివైస్ నుంచి వాళ్ళు కట్ చేయరు. ఏం చేస్తారు? కాపీ చేస్తారు. ఆ కాపీకి రిలేటెడ్ కోడ్ ఉంది మనకి బ్యాక్ ఎండ్ లో ఉంటుంది అది. ఓకేనా? సో డేటాబేస్ కి ఎప్పుడు కూడా మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ వెళ్ళవు. ఏం వెళ్తుంది? ఆ ఫైల్ రిలేటెడ్ నేమ్ వెళ్తుంది. మరి ఇప్పుడు నువ్వు నేమ్ వెళ్తే వాళ్ళు నా ఫైల్ ఎలా వ్యూ చేస్తారంటే నీ నేమ్ బేస్ చేసుకుని వాళ్ళు ఫైల్ ఏం చేస్తారు? వాళ్ళు ఒక పాత్ ఇస్తారు. వాళ్ళ డివైస్ రిలేటెడ్ పాత్ ఇస్తారు. ఆ పాత్కి ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా కాపీ అయిపోతుంది. ఇప్పుడు డేటాబేస్ లో ఉన్న ఫైల్ నేమ్ వాళ్ళ సిస్టమ్ లో ఉన్న పాత్ రెండు మ్యాచ్ చేసుకొని మీ ఫైల్ ని వ్యూ చేస్తారు తప్ప డైరెక్ట్ గా డేటాబేస్ లో ఎప్పుడు కూడా ఫైల్స్ అనేవి వ్యూ చేయరు. ఓకేనా? ఫైల్స్ అన్నింటిని కూడా వెబ్ పేజెస్ లోనే వ్యూ చేస్తారు. బట్ వ్యూ చేసేది మీ డివైస్ నుంచి వ్యూ చేయరు. వాళ్ళు ఒక పాత్ ఇస్తారు. ఆ పాత్ ని బేస్ చేసుకొని వ్యూ చేస్తారు డెవలపర్స్. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, అండ్ sir. ఇక్కడ మీకు ఫైల్ నేమ్ కనిపిస్తుంది కదా. కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే ఫైల్ నేమ్ కాకుండా ఫైల్ ఫార్మాట్ ఏముంది చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ దిస్ ఫైల్ ఐ హావ్? .jpg. JPG. జేపీజీ. మనకి జేపీజీ ఫార్మాట్ తో ఫైల్స్ ని కూడా తీసుకెళ్తారు. అంటే డేటాబేస్ కి ఫైల్ నేమ్సే కాదు ఫైల్ ఫార్మాట్స్ ని కూడా తీసుకెళ్తారు కొంతమంది డెవలపర్స్. అలానే ఈ పర్టికులర్ ఫైల్ కంటే ఒక సైజ్ ఉంటుంది తెలుసు కదా. ఇప్పుడు చైల్డ్ డాట్ జేపీజీ అని ఒక పిక్చర్. ఈ పిక్చర్ కంటే ఒక సైజ్ ఉంటుంది కదా. 1 కేబీనో 2 కేబీఓ 1 ఎంబీఓ 2 ఎంబీఓ. ఆ ఫైల్ సైజ్ ని కూడా తీసుకెళ్ళొచ్చు కొంతమంది డెవలపర్స్. మీకు ఫైల్ నేమ్ ఎలా తీసుకెళ్ళాలి, ఫైల్ ఫార్మాట్ ఎలా తీసుకెళ్ళాలి, ఫైల్ సైజ్ ఎలా తీసుకెళ్ళాలి, ఈ కాన్సెప్ట్ అంతా కూడా బ్యాక్ ఎండ్. ఓకేనా? బట్ ఫైల్ అప్లోడింగ్ అనే ఫీచర్ అర్థమవుతుందా? ఫైల్ అప్లోడ్ చేయాలంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు వాల్యూ ఏం యూజ్ చేస్తారు మీరు? File. టైప్ ఈక్వల్స్ వాల్యూ ఫైల్ యూజ్ చేస్తారు. ఇప్పుడు అప్లోడ్ చేసినప్పుడు మీరు ఎనీ ఫైల్ అప్లోడ్ చేయొచ్చు చూడండి. నేను చూస్ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్ మై డెస్క్టాప్ ఐ హావ్ ఫైల్ విచ్ రిలేటెడ్ టు సమ్ HTML సెషన్. నేను తీసుకున్న ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది చూడండి. ఫైల్ నేమ్ ఏమో HTML 10th సెషన్ అని ఉంది. ఎక్స్టెన్షన్ ఏముంది? Text. డాట్ అంటే అది ఒక టెక్స్ట్ ఫైల్. ఇప్పుడు నువ్వు టెక్స్ట్ ఫైల్ అప్లోడ్ చేస్తే టెక్స్ట్ ఫైల్ అప్లోడ్ అవుతుంది. అలానే నువ్వు అప్లోడ్ చేసినప్పుడు ఒక ఆడియో ఫైల్ అప్లోడ్ చేయి. ఇప్పుడు ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది? MP3 ఉంది. నేను ఇంకొక ఫైల్ ఏమైనా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ తీసుకుంటాను. ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది ఇప్పుడు? ఎక్స్టెన్షన్ MP4. MP4. అంటే నువ్వు ఒక జేపీజీ ఫైలో, MP4 ఫైలో, MP3నో, PNGనో, గిఫ్ ఫైలో, టెక్స్ట్ ఫైలో, వర్డ్ ఫైలో, డాక్యుమెంట్ ఫైలో, PDF ఫైలో ఎనీ ఫైల్ అయినా నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ మిమ్మల్ని డెవలపర్స్ స్పెసిఫికల్లీ అప్లోడ్ PNG ఫైల్స్ ఓన్లీ అని క్వశ్చన్ చేస్తారు. ఐడియా ఉందా? మీకు మార్క్ చేస్తారు. రెడ్ కలర్ తో ఇండికేట్ చూపిస్తుంటారు. అప్లోడ్ ఓన్లీ PNG ఫైల్స్ అని చూపిస్తుంటారు. ఐడియా ఉందా? అలా PNG ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం బ్యాక్ ఎండ్ కోడ్ రాసుకోవచ్చు. బట్ HTML ఏం చేస్తుందంటే మనకు ఒక అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. అట్రిబ్యూట్ ఏంటంటే యాక్సెప్ట్. HTML అయితే మీరు ఏం కోడ్ బిల్డ్ చేయలేరు కదా. నార్మల్ ప్రోగ్రామర్స్ అయితే ఏం చేస్తారంటే ఓన్లీ PNG ఫైల్స్ అప్లోడ్ అయ్యేలాగా కోడ్ రాస్తారు ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ కి. బట్ మనకి ఇంకా కోడింగ్ రాలేదు కాబట్టి HTML మనకి ప్రొవైడ్ చేసిన అట్రిబ్యూట్ ఏముంది? పర్టికులర్ ఫైల్స్ మాత్రం అప్లోడ్ అవడం కోసం అట్రిబ్యూట్ నేమ్ ఇస్ యాక్సెప్ట్ అని ఉంది. యాక్సెప్ట్ దగ్గర నేను ఇక్కడ పాత ఏమి ఇస్తున్నా అంటే image/png. అంటే ఇప్పుడు నేను ఏ ఫైల్స్ మాత్రమే ఇన్పుట్ టైప్ ఫైల్ అనే ఫీల్డ్ యాక్సెప్ట్ చేస్తాను. ఈ ఫీల్డ్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు? అదొక ఇమేజ్ అయి ఉండాలి. ఆ ఇమేజ్ కూడా ఏ ఇమేజ్ అయి ఉండాలి? ఆ ఇమేజ్ ఆల్సో PNG మాత్రమే ఇవ్వాలి. జేపీజీ అని యాక్సెప్ట్ చేయను, జేపీఈజీ అని యాక్సెప్ట్ చేయను, గిఫ్ అయినా యాక్సెప్ట్ చేయను. ఓన్లీ PNG ఫైల్స్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. నేను ఇప్పుడు చూస్ ఫైల్ క్లిక్ చేస్తున్నాను. ప్రీవియస్లీ నేను ఈ పర్టికులర్ వీడియోస్ అనే ఫోల్డర్కి వెళ్తే మీకు వీడియోస్ కనిపించినాయి. బట్ ఇప్పుడు వీడియోస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు? హియర్ ఇస్ దర్ ఎనీ వీడియోస్ హియర్? వీడియోస్ లేవు. ఎందుకంటే వీడియో ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏముంటాయి? MP4 ఉంటాయి. నా దగ్గర ఆడియో ఫైల్స్ కూడా ఉండాలి. బట్ ఇక్కడ ఆడియోస్ అనే ఫోల్డర్ నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ నా ఫైల్స్ ఉన్నాయా? ఆడియో ఫైల్స్. అంటే నువ్వు అక్కడ యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్ ఇచ్చావు కదా. ఆ పర్టికులర్ ఫీల్డ్స్ ఉంటేనే నీకు ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఆడియోస్ అనే ఫోల్డర్ లో PNG ఇమేజెస్ లేవు. గిఫ్ట్స్ అనే దాంట్లో కూడా
పిఎన్జి ఫైల్స్ లేవు. బట్ ఇప్పుడు నేను ఇమేజెస్ అనే ఫోల్డర్కి వెళ్ళాను అనుకోండి, మీకు పిఎన్జి ఇమేజెస్ మాత్రమే కనిపిస్తాయి చూసారా? హియర్ అంటే ఇప్పుడు మీ డివైస్ మిమ్మల్ని ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ మాత్రమే ఏబుల్ టు ఎలౌ చేస్తుంది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి? పిఎన్జి ఫైల్స్ మాత్రం. చూడండి ఇక్కడ పిఎన్జి అని ఉంది. నువ్వు ఎక్కడ చూస్ చేసుకున్నా ఆ పర్టికులర్ లొకేషన్ లో పిఎన్జి ఫైల్స్ ఉంటేనే నీకు కనిపిస్తాయి. ఇంకేమైనా అదర్ ఫైల్స్ ఉంటే నీకు ఆ ఫైల్స్ అనేవి కనిపించవు. ఎందుకంటే మనం అక్కడ అట్రిబ్యూట్ ఏం మెన్షన్ చేసాము? యాక్సెప్ట్ ఈక్వల్స్ టు, టెల్ మీ వాట్ వి మెన్షన్, యాక్సెప్ట్ ఈక్వల్స్ టు image/png. ఇమేజ్ అనేది ఒక అప్లోడ్ చేయాలి, అది కూడా పిఎన్జి. ఇప్పుడు నాకు ఇమేజ్ వద్దు, పిఎన్జి వద్దు, ఇమేజ్ వద్దు, పిఎన్జి కాదు, జేపీజీ కావాలంటే ఏమి ఇస్తాను నేను ఇప్పుడు? సియర్ image/jpg ఇస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ జేపీజీ ఫైల్స్ మాత్రమే కనిపిస్తాయి చూడండి. ఇందాక కనిపించిన పిఎన్జి ఫైల్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు? సియర్ ఎవ్రీబడి, దీస్ ఆర్ రిలేటెడ్ టు వాట్? దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు జేపీజీ ఫైల్స్. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? అంటే మీరు ఏ ఫార్మాట్ తో ఫైల్స్ కావాలంటే ఆ పర్టికులర్ ఫార్మాట్స్ ని అక్కడ ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు నాకు వీడియో ఫైల్స్ కావాలంటే ఏమి ఇస్తాను ఇక్కడ? ఫార్మాట్ యాక్సెప్ట్ ఈక్వల్స్ టు వీడియో/ ఏమని ఇస్తాను? MP4. MP4 అని ఇస్తాను. అదే ఆడియో అయితే audio/MP4 MP3 అని ఇస్తాను. ఇప్పుడు చూడండి ఆ పర్టికులర్ లొకేషన్ లో వీడియోస్ ఏమైనా ఉన్నాయి ఇమేజెస్ లో లేవు. ఇప్పుడు గిఫ్ట్స్ లోకి వెళ్తే వీడియోస్ ఉంటాయా? ఉండవు. ఆడియోస్ లోకి వెళ్ళినా కనిపించవు. నువ్వు ఏ లొకేషన్ వెళ్తే వీడియోస్ కనిపిస్తాయి? ఈ లొకేషన్ వెళ్తే నాకు వీడియోస్ ఉంది. చెక్ చేయండి. ఇప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది? MP4. అంటే యూజర్ ఓన్లీ MP4 ఫైల్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి అంటే మనం HTML లోనే మనకు ఒక అట్రిబ్యూట్ ఉంది. వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? యాక్సెప్ట్ అట్రిబ్యూట్ కి మీరు పర్టికులర్ పాత్ ఇస్తే ఆ పర్టికులర్ పాత్ బేస్ చేసుకునే ఫైల్స్ ని అప్లోడ్ చేపిస్తుంది. లేదు అసలు యాక్సెప్ట్ అట్రిబ్యూట్ యూజ్ చేయకుండా నాకు కనిపించేటప్పుడు ఇక్కడ నాకు నార్మల్ గా నేను యాక్సెప్ట్ అట్రిబ్యూట్ తీసేసాను అనుకోండి, ఎనీ ఫైల్ కనిపించదా? టెల్ మీ. మన డివైస్ లో ఉన్న ఎనీ ఫైల్ కనిపిస్తుంది నీకు. అది జేపీజీ, పిఎన్జి, ఆడియో, వీడియో, ఎనీ టైప్ ఆఫ్ ఫైల్ కనిపిస్తుంది. ఇప్పుడు యూజర్ సెలెక్ట్ చేసినప్పుడు తనకి నచ్చిన ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు ఫైల్ ఏముంది? వాట్ ఈస్ ద ఫైల్ ఐ హావ్? ఎక్స్టెన్షన్ చూడండి, గిఫ్ ఫైల్. గిఫ్ ఉంది కదా. నేను సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు అది గిఫ్ ఫైల్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, పిఎన్జి ఫైల్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. యూజర్ చూస్ చేసినప్పుడు తనకు నచ్చిన ఫైల్ చూస్ చేసుకోవచ్చు. బట్ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏం కావాలి? పిఎన్జి. నేను యాక్సెప్ట్ అట్రిబ్యూట్ యూస్ చేయకుండా ప్రోగ్రామింగ్ లో ఏం చేస్తానంటే బ్యాక్ ఎండ్ లో యాక్సెప్ట్ అట్రిబ్యూట్ యూస్ చేయకుండా యూజర్ తనకు నచ్చిన ఫైల్ చూస్ చేసుకుంటారు. నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాను మీరు పిఎన్జి ఫైల్స్ సెలెక్ట్ చేయండి. బట్ యూజర్ పిఎన్జి కాకుండా ఇంకేమైనా అదర్ ఫార్మాట్ తో సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేశారు అనుకోండి, మనం ఎలా చేయించాం? ఎందుకంటే నేను యూజర్ కి ఆల్రెడీ నోట్ పాయింట్ చెప్పాను, నువ్వు అక్కడ సెలెక్ట్ చేసుకునేది పిఎన్జి ఫైల్స్ సెలెక్ట్ చేసుకో, లేదా నీకు సబ్మిట్ కాదని చెప్పి నేను మెసేజ్ ఇస్తాను. బట్ యూజర్ అలా కాదని చెప్పి తనకి నచ్చిన ఫైల్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేస్తే మనం యాక్సెప్ట్ చేపిస్తాము. మనం వీ కెనాట్ యాక్సెప్ట్. అది మనం బ్యాక్ ఎండ్ కోడ్ బిల్డ్ చేయాలి ప్రోగ్రామింగ్ లో. ఆ ప్రోగ్రామింగ్ కోడ్ అనేది జావా స్క్రిప్ట్ లో క్రియేట్ చేయొచ్చు, PHP లో క్రియేట్ చేయొచ్చు, పైథాన్ లో క్రియేట్ చేయొచ్చు, జావాలో క్రియేట్ చేయొచ్చు. కండిషనల్ స్టేట్మెంట్స్ ఎవరికైనా తెలుసా? సెలెక్షన్ స్టేట్మెంట్స్ పోనీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్? సెలెక్షన్ స్టేట్మెంట్స్ అనే ఏమైనా ఐడియా ఉందా ప్రోగ్రామింగ్ మీద ఎవరికైనా ఆర్ నాట్? నో. No, sir. If else అదేనా sir? ఇఫ్ నెస్టెడ్ డిసిషన్, మల్టిపుల్ డిసిషన్, మల్టిపుల్ లెవెల్ అనే 4 ఉంటాయి మనకి. యాక్చువల్ ఆ 4 ఏంటంటే ఫార్వర్డ్ జంప్, సింపుల్ డిసిషన్, నెస్టెడ్ డిసిషన్, మల్టీ లెవెల్ అని ఉంటుంది. 4 ఉంటాయి. ఈ 4 ఫార్మాట్స్ తెలుసు అనుకోండి, మీరు ప్రోగ్రామింగ్ థింగ్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఈ సెలెక్షన్ స్టేట్మెంట్స్ అనేవి మీకు ఫ్రంట్ అండ్ జావా స్క్రిప్ట్ లో వస్తుంది, బ్యాక్ అండ్ PHP అయితే PHP, పైథాన్ అయితే పైథాన్ లో చెప్తాను. ఆ కోడ్ తెలిసింది అనుకోండి, మీరే మీకు కావాల్సిన కంటెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫామ్ అంటే HTML4 లో అయితే ఈ ఫీల్డ్స్ నే మనకి ఇచ్చారు. HTML4 లో ఏమున్నాయి? నేమ్, పాస్వర్డ్, నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా అని ఒక ట్యాగ్, రేడియో బటన్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్స్, ఫైల్ అప్లోడింగ్ ఫీల్డ్స్ మనకి ఇచ్చారు HTML4 వరకు. నెక్స్ట్ HTML5 ఉన్నాయి. దాంట్లో మనకి ఈమెయిల్స్ ఉంటుంది, మొబైల్ నెంబర్స్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయి, కలర్ పిక్కర్స్ ఉంటాయి, రేంజ్ బార్స్ ఉంటాయి, చాలా ఉంటాయి మనకి HTML5 అయితే. HTML4 లో అయితే ఫామ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఇవి ఇచ్చారు మనకి కేటగరైజ్ చేసి. ఓకేనా? ఇప్పుడు మీరు ఫామ్ క్రియేట్ చేసినప్పుడు అన్ని ఫీల్డ్స్ తో కలిపి ఫామ్ ని క్రియేట్ చేస్తారా, క్రియేట్ చేయరా? టెల్ మీ. మీరు ఫామ్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ నేమ్ అనే ఫీల్డ్ తోనే క్రియేట్ చేస్తారా, లేదంటే ఆల్ ఫీల్డ్స్ తో క్రియేట్ చేస్తారా? All fields. ఆల్ ఫీల్డ్స్ కాదు. ఇప్పుడు నేను అన్ని ఫీల్డ్స్ ఒకసారి తీసుకుందామని చూస్తున్నాను. ఐఎమ్ కాపీయింగ్ దిస్ ఫీల్డ్, సెలెక్ట్ డ్రాప్ డౌన్ తీసుకుంటున్నాను. హియర్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ సమ్ బ్రేక్స్ ఇస్తున్నాను. సో బ్రేక్స్ ఇవ్వకపోతే ఏమవుతాయి? అన్ని కూడా ఇన్లైన్ కి వచ్చేస్తాయి. బట్ నాకు ఇన్లైన్ కొద్దు, కొంచెం బ్రేక్స్ తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ కంప్లీటెడ్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ది చెక్ బాక్స్, కాపీ దిస్, యాడ్ హియర్. సో చెక్ బాక్స్ కి కూడా సమ్ బ్రేక్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక ఫామ్ అంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఉంటాయి కదా. సో ఐఎమ్ టేకింగ్ ఆల్ ది ఫీల్డ్స్, ఐఎమ్ కాపీయింగ్ దిస్ కోడ్
added here. I would like to add here. So I'm giving here some breaks here. Save the file, run the output. మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి టుడే. ఇంకా మనం ఏం తీసుకున్నాం ప్రీవియస్లీ? వాట్ వి డిస్కస్డ్, లేబుల్, ఎంటర్, యువర్ నేమ్. నేమ్ కి ఏం తీసుకున్నాం మనం జనరలీ? హౌ టు క్రియేట్ ది నేమ్ రిలేటెడ్ ఫీల్డ్ ఎంటర్ చేయాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టెక్స్ట్ ఇస్తాం. నెక్స్ట్ సమ్ బ్రేక్స్ ఇస్తున్నాను, బ్రేక్. నెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఫీల్డ్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఫర్ పాస్వర్డ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్, వాల్యూ ఏమి ఇస్తాం? టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అనేటువంటి పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ లీవ్ ఏ మెసేజ్ రిలేటెడ్ ఫీల్డ్ కూడా మనం తీసుకున్నాం కదా, అది లాస్ట్ లో ఇస్తున్నాను. అది దానికోసం ఏం చేస్తాం మనం? వి టేక్ ఎన్ text area tag that is nothing but a extendable text box, right? So take that field also, text area. And after this, again, I'm taking some breaks and I would like to create the submit. How to create the submit? Input type equals to submit. Save the file, just run the output. Output run చేస్తే ఇప్పుడు మనం ఫామ్ లో డిస్కస్ చేసుకున్న ఫీల్డ్స్ ఇవేనా? జస్ట్ ఇది ఫామ్ డిజైనింగ్ అయింది. మనకి ఏమైంది? ఒక ఫామ్ ని నువ్వు డిజైన్ చేస్తావు, దీనికి అడిషనల్ అట్రిబ్యూట్స్ మనం ఉన్నాయి, అట్రిబ్యూట్స్ కూడా చెప్తాను. అది ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి చూసారా, డ్రాప్ లైక్ రేడియో బటన్, నార్మల్ టెక్స్ట్ బాక్సెస్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్. ఇన్పుట్ ఫీల్డ్స్ కి అట్రిబ్యూట్స్ సెపరేట్ గా ఉన్నాయి. ఫామ్ అట్రిబ్యూట్, ఫామ్ అనే ట్యాగ్ ఉంది కదా, ఫామ్ కి కూడా సమ్ అట్రిబ్యూట్స్ కామన్ గా ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. కానీ ఇప్పుడు చూడండి, ఈ ఫామ్ అనేది ఒక ఆర్డర్ లో లేదు చూసారా, జిగ్జాగ్ గా ఉన్నాయి చూసారా ఫీచర్స్ అన్ని కూడా. ఆల్ ద థింగ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? జిగ్జాగ్ ఉన్నాయి. ఒక ఆర్డర్ లో ఉన్నాయా? లీనియర్ గా చెక్ చేయండి. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అండ్ సెలెక్ట్ యువర్ జెండర్, స్కిల్స్ అన్ని కూడా చూడండి క్లమ్జీగా రైట్ సైడ్ చూసారా, చాలా జిగ్జాగ్ గా కనిపిస్తుంది. అన్నిటికీ కూడా ఒక ప్రాపర్ ఆర్డర్ లేదు. ఇప్పుడు ఇదే లుకింగ్ తో నువ్వు యూజర్ కి చూపిస్తావు ఫామ్ ని, చెప్పండి. ఈ లుకింగ్ అయితే చూపించాం కదా ఇలా జిగ్జాగ్ గా, యూజర్ కి ఏం చూపించాలి? ఒక ప్రాపర్ ఆర్డర్ తో చూపించాలి. సో మీకు టేబుల్స్ గుర్తున్నాయా? టేబుల్స్. ఇప్పుడు మీరు టేబుల్స్ యూస్ చేసి ఈ పర్టికులర్ కంటెంట్ ఏం చేస్తారంటే ఒక ఆర్డర్ లో ప్లేస్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఎంటర్ యువర్ నేమ్ అనే ఫీచర్ ఉంది చూసారా, ఎంటర్ యువర్ నేమ్. అదంతా కూడా ఏం చేస్తారంటే ఒక రోలో తీసుకోండి. ఆ రోలో ఒక టీడీలోనేమో ఎంటర్ యువర్ నేమ్ తీసుకోండి, ఇంకొక టీడీలోనేమో ఆ టెక్స్ట్ బాక్స్ కోడ్ తీసుకోండి. అలాంటి ఇప్పుడు ఎంటర్ యువర్ పాస్వర్డ్కి వచ్చేసరికి దాన్ని మొత్తాన్ని ఒక రోలో తీసుకొని ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఒక టీడీలో తీసుకొని ఆ టెక్స్ట్ బాక్స్ ని ఇంకొక టీడీలో తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇలా తీసుకోవడం వల్ల అంతా కూడా ఒక క్లారిటీగా ఒక ఆర్డర్ వైజ్ గా వస్తాయి. ఓకేనా? క్లియర్? ఒక ఫామ్ ని డిజైన్ చేసినప్పుడు నార్మల్ గా డిజైన్ చేయొద్దు, ఎప్పుడు కూడా గుడ్ యూఐ తోనే క్రియేట్ చేయండి ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు కూడా యూజర్ కి. నార్మల్ గా ప్లెయిన్ టెక్స్ట్ లో ఇలా HTML స్ట్రక్చర్ తోనే క్రియేట్ చేయకుండా కొంచెం దీన్ని ఎన్హాన్స్ చేసుకుందాం. మనకి HTML లెవెల్లోనే కొంచెం అడ్వాన్స్ థింక్ చేసి కొంచెం దీన్ని టేబుల్స్ లో ప్లేస్ చేస్తున్నారు అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ఒక రోలో తీసుకుని దాంట్లో డిఫరెంట్ టీడీస్ లో అలైన్మెంట్స్ చేసుకుంటూ వచ్చారనుకోండి, మీకు ఒక ఆర్డర్ లో వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. టుమారో ఫామ్ అట్రిబ్యూట్స్